సెలబ్రిటీ కాకముందుకున్న రామ్ ప్రసాద్కి సెలబ్రిటీ అయిన తర్వాత ఉన్న రామ్ ప్రసాద్కి డిఫరెన్స్ ఏంటి? హెయిర్ ఉడిపోయిందండి ఇక్కడ. స్కిట్స్ రాసి 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 సీరియస్గానే. అంతేగాని ఏం డిఫరెన్స్ లేదా? వచ్చిందండి. ఏం చేంజ్? అసలు చిన్నప్పటి నుంచే ఇలా ఉన్నాడా రామ్ ప్రసాద్? చిన్నప్పటి నుంచి రామ్ ప్రసాద్కి కొంచెం చాలా ఎక్కువ. ఒకరోజు మా సార్ని క్లాస్లోకి తెలుసు కదా మనకి, క్లాస్లోకి సార్ ఎంటర్ అవ్వగానే గుడ్ మార్నింగ్ సార్ అంటారు అందరూ, అవును కదా? ఓకే. జబర్దస్త్కి ఎలా రావడం జరిగింది మీరు? జబర్దస్త్ 10 ఎపిసోడ్లు చేసినది కూడా నాకు నమ్మకం లేదు. మళ్ళీ వెళ్ళిపోతారు ఎందుకు, అక్కడ చేయడం 2 days ఉండడం, మళ్ళీ 1 week ఇక్కడ, మళ్ళీ 3 days ఇక్కడ రావడం, మళ్ళీ అప్ అండ్ డౌన్ చేసేవాడిని అండి. ఫైనల్ ఏం చదివారు? హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి? నా హైయర్ ఎడ్యుకేషన్ మా జనాల్లో తెలిసిపోద్దాం. సీరియస్ చెప్పండి. పర్వాలేదండి. మ్యారేజ్ ఎప్పుడు అయింది మరి? నేను మా మిస్సెస్ 3rd class నుంచి క్లాస్మేట్స్ అండి. ఓ, కానీ అమ్మాయికి మీ మీద ఏంటి నమ్మకం? చూడతాను ఎంత మరి నమ్మిందో నన్ను. వీడిని చేసుకుంటే వీడి లైఫ్ బాగానే ఉంటుంది, కానీ బాగా చూసుకుంటాడు, బాగా సెటిల్ చేస్తాడు అని ఎలాగనుకుంది. నిజంగా నా రాత్రి మరి ఎలా తను చేసుకున్నది నాకు కలిసి వచ్చింది. సుడిగాలి సుధీర్ ఉన్నారు కదా, సో అమ్మాయిలతో తెగ అలా అలా తిరిగేస్తుంటారని టాక్. సో మీరు అంతేనా? లేదు, చాలా టాక్ ఉంది కదా నా మీద కూడా ఉందా? అమ్మాయిలు మీకు కూడా సూపర్ గా ఫోన్ కాల్స్ చేసి ప్రపోజ్ చేస్తూ ఉంటారంట. కొత్తగా చేసేవారండి. నాకు పెళ్ళి అయిపోయి చెప్పని చాలా మంది పెట్టేశారు ఫోన్. చిరంజీవి గారితో చేశారు కదా, అసలు మెగాస్టార్ అంటేనే ఒక్కొక్కసారి ఫేస్ చూస్తే చాలు, షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకుంటారు. అలాంటి దాంట్లో మంచి రోల్, అది కూడా సూపర్ రోల్ వచ్చింది. అండ్ మీ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామండి, మనకి అమ్మాయి బాగా నచ్చింది, ఇంకో అమ్మాయి మంచితనం చూస్తుంటే అబ్బా ఎంత చక్కగా ఉంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫీల్ ఉంటుంది కదా. చిరంజీవి గారితో ట్రావెల్ అయిన తర్వాత ఎంత మంచి వ్యక్తి, అంత పెద్ద ఇదై ఉండి అతను మనతో మాట్లాడి మనకు ఇచ్చే వాల్యూ చూస్తుంటే అతన్ని కళ్ళు సీరియస్గా తిప్పుకోలేమండి. చిరంజీవి గారిని చూస్తే అంతలా అతను మనుషులను ట్రీట్ చేస్తారు అతను చిరంజీవి గారు. యూట్యూబ్లో మీరు చూసిన కమెంట్స్ వల్ల చాలా బాధపడి మీ పక్క వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నారంట. అది ఎంత కష్టపడుతున్నా రెస్పాన్స్ బాగుంటే ఎంకరేజ్ చేసినట్లయితే బాగుంటుంది. అలాగా సో దానివల్ల ఏంటంటే చాలా హర్ట్ అవుతారు ఎవరైనా. అదే ఆ నెగిటివ్ కామెంట్ పెట్టినాడు నా బ్రదర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అదే కామెంట్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు ఒకటి అక్కడ స్క్రీన్లో, వాడు పెట్టలేడు కదా. రైట్. నేను రిలేషన్ కాదు కాబట్టి పెట్టేస్తాను అని పెట్టేస్తాను అంతే. మనకి అమ్మాయి వేషాలు వేస్తారు అబ్బాయిలు. సో అమ్మాయిల వేషం వేయడం అంటేనే మనకి కొంచెం ఆడ్గా ఉంటుంది. సో అలా వేయడం కరెక్టా? మరి అమ్మాయిలే పెట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరే మా స్కిట్లు చేశారనుకోండి, లాస్ట్ సీన్ మేము ఎగురు తంతాడు మీరు పడగలరా? అప్పుడు మహిళా సంఘాలు వస్తాయి ఒక అమ్మాయిని కొడతారనేసి. మరి కామెడీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. నచ్చితే చూస్తారు, లేదంటే లేదు. సో యాక్చువల్గా బయట ఏంటంటే రామ్ ప్రసాద్కి చాలా పొగరని టాక్. ఎలా అంటే పలకరించినా కూడా అసలు పలకడి అబ్బాయి. ఏమనండి నాకు ఎప్పుడు అలా తెలియదు, అసలు నేను పిల్లల్ని చూస్తాను పలుకుతాను లేదు. రామ్ ప్రసాద్ గారు చెప్పండి. బయట అలా పలకట్లేదని టాక్. సో మీ రెమ్యునరేషన్ ఒకటి అడుగుతాను చెప్పండి. సో ఎవరికి తెలియని ఒక సీక్రెట్. ఇంటర్వ్యూకి వచ్చిన విషయం ఎవరికి చెప్పలేదు నేను, సీరియస్గానే. నాకు ఒక్కరికి, మీ ఒక్కరికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అతను ట్రెండ్ సెట్ చేశారు కదండి. హాయ్ అండి, నేను మీ కోమలి. మనమంతా ఒక ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీతో ఈరోజు కబుర్లు చెప్పడానికి ఒక సెలబ్రిటీ రెడీగా ఉన్నారు. ముందుగా మీకు మా తరఫున, నా తరఫున మరియు మా ఐ డ్రీమ్స్ తరఫున న్యూ ఇయర్ విషెస్. ఈ 2018లో మీరు అన్ని పనులు సక్రమంగా అవ్వాలి, ఎటువంటి అవాంతరాలు రాకుండా మీరు ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ 2018. సో మన సెలబ్రిటీ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా. మన సెలబ్రిటీ గురించి చెప్పాలంటే ఒక ఆటో వచ్చేసింది. ఆటో ఏంటి అనుకుంటున్నారు కదా? ఎస్, ఆటోలో గేర్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. గేర్ వేసాడు అనుకోండి డైలాగ్స్ వచ్చేస్తాయి, బ్రేక్ వేస్తే పంచెస్ వచ్చేస్తాయి. అండ్ తను యాక్సిలేటర్ తిప్పారనుకోండి ఇక నవ్వులే నవ్వులు. సో తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఎవరో కాదు, మన రామ్ ప్రసాద్ గారు. తన ఆటో రామ్ ప్రసాద్ తెలుసు కదా. సో మాట్లాడేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో కోమలితో కబుర్లు. సో ఎలా ఉన్నారు? ఫైన్, బాగానే ఉన్నానండి. బాగానే ఉన్నారా? హ్యాపీయా? ఈ న్యూ ఇయర్ నుంచి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. సో అందుకే నేను హ్యాపీగా ఉంటాను. సో ముందుగా క్వశ్చన్, న్యూ ఇయర్ అన్నారు కాబట్టి ఈ న్యూ ఇయర్లో ఏం రిజల్యూషన్ తీసుకున్నారు? ఈ న్యూ ఇయర్లో లైక్ కొంతమంది స్మోకింగ్ మానేయాలనుకుంటారు, కొంతమంది డ్రింకింగ్ మానేయాలంటారు, కొంతమంది వైఫ్ ఏదో కండిషన్ పెడుతుంది, ఇంకేవో చేంజెస్ అవ్వాలి అని ప్రతి ఇయర్లో మనం అనుకుంటూ ఉంటాం. సో మీరేమనుకున్నారు? ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటున్నాను.
మీరు ఇట్లా చేస్తారని ఏం తెలుసా, లాస్ట్ టైం మా వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు సుధీర్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు, గుర్తుంది కదా, ఇద్దరు కాంబినేషన్లో ప్రతి క్వశ్చన్కి తనే ఆన్సర్ చేశారు, మీరు ఏం ఆన్సర్ చేయలేదు, ఆ ఛాన్స్ మీకు ఇవ్వద్దనే ఈసారి సెపరేట్గా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసాం మేము. సో ఈ ఇంటర్వ్యూ ఎలా అంటే ఒక సెలబ్రిటీని బట్టి ప్రతి సెలబ్రిటీకి ఒక లెవెల్స్ లాగా పెట్టాం. సో బేస్డ్ ఆన్ యూ అంటే మిమ్మల్ని బట్టి ఒక రామ్ ప్రసాద్ గారికి అంటే మేము ఏమనుకున్నామంటే ఒక జనరల్ క్వశ్చన్స్, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సోషల్ మీడియా, నెక్స్ట్ లెవెల్ ర్యాపిడ్ ఫైర్, ఆ నెక్స్ట్ లెవెల్ కొంచెం ఫన్నీగా ఒక చిన్న రౌండ్. సో ఇలా సాఫీగా సాగిపోవాలి. మీరు ప్రతి దానికి ఇలా క్వశ్చన్కి టు ద పాయింట్ ఆన్సర్లా కాకుండా కొంచెం డీటెయిల్గా చెప్తే మన ఆడియన్స్కి కూడా ఏంటంటే రామ్ ప్రసాద్ గారు ఏంటి అని ఊరికి అలా అన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటారు కదా, అలా కాకుండా అసలు తను ఏంటి అనేది మొత్తం తెలియాలి, చూస్తే బుక్ లాగా ఉండాలి. ఓకే ఓకే. సో లెట్ us స్టార్ట్ విత్ జనరల్ క్వశ్చన్స్. ఓకే, ఈ ఆటో రామ్ ప్రసాద్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి 2 రీజన్స్ ఉన్నాయండి. నేను ఏదైనా మాడుతుంటే ఆటోమేటిక్గా పంచులు వేసేస్తుంటా. సందు దొరికితే గ్యాప్ దొరికితే, మన హైదరాబాద్ గల్లీ చూడండి, సందు దొరికితే ఆటోలు వెళ్ళిపోతుంటాయి సందుల్లోంచి. సో నేను కూడా అలాగే గ్యాప్ దొరికితే పంచులు వేసేస్తాను. సిచ్యువేషన్ సీరియస్ అవని అది నార్మల్ దాని గ్యాప్ దొరికితే పంచులు వేసేస్తాను అని చెప్పి జబర్దస్త్ అందరూ అనుకుంటారు. మా రోజా గారు పెట్టారు నాకు ఈ పేరు. ఆటోమేటిక్గా పంచలేస్తాను రాజా ఆటో ఆటో అన్న రోజా గారిని స్టార్ట్ అయింది. బయట అనేవారు, ఆ మాటను రోజా గారు స్టేజ్ మీద నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. సో దాని నుంచి నన్ను అందరూ ఆటోమేటిక్ తీసి షార్ట్ కట్లో ఆటో రాంప్రసాద్ ఆటో రాంప్రసాద్. సో అందరూ ఆటో రాంప్రసాద్ లాగా గుర్తుపట్టేస్తున్నారు మిమ్మల్ని. కొంతమంది అయితే ఇంతకుముందు నేను ఆటో వేసుకున్నాను అని అంటున్నారు కూడా బయటకు వెళ్తుంటే. సీరియస్గా నేను ఇంతకుముందు కొత్త సికింద్రాబాద్ స్టేషన్ దిగిన తర్వాత ఆటో అంటే నేనే తిరిగాను సీరియస్గా. అంటే నన్ను పిలుస్తున్నారా సరదాగా ఏడిపిస్తున్నారు. చాలా మంది ఆటో కూడా వచ్చాడు రా ఆటో రాంప్రసాద్ అంటుంటారు. సో అలాగే స్టేషన్లో దిగిన తర్వాత చాలామంది నన్ను చూసి ఆటో అని పిలిచేవారు. సో అది ఫస్ట్లో గర్వంగా ఫీల్ అవ్వాలా ఏంటి ఇలాగంటే ఫీల్ అవ్వాలి, తర్వాత అది మనకి ఇచ్చిన బిరుదు. సో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అంటే నాకు తెలిసి అందరూ ఆటో నడిపి ఇలా ఈ స్టేజ్కి వచ్చి అనుకుంటున్నారు, ఎలాగనుకున్నా పర్లేదు. సో ఆ పేరు మాత్రం వచ్చింది కాబట్టి ఆటో వాళ్ళు నిజంగా నేను బండి లేనప్పుడు ఆటోలో తిరిగేవాడిని. సో నాకు ఆటో నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాలుకి పెద్ద యాక్సిడెంట్ అయింది బికాస్ ఆఫ్ ఆటో. ఏం జరిగింది ఏంటి? కాలు ఫ్రంట్ సీట్లో కూర్చుంటారు కదా ఆటోలోనే. సో ఈ ఆటో వెళ్తుంటే ఇంకో ఆటో వచ్చి గుద్దేసింది, మధ్యలో నాకు కాలు ఉండిపోయింది అనమాట. సో అందుకనే నాకు ఆటో అని పేరు కూడా వచ్చింది అనుకోసారి అనుకుంటా. సో ఆటోని ఎప్పుడు మిస్ అవ్వను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆటోని పిలిస్తే. ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా అలా పేరు రావడం. కొత్తలో కొంచెం ఇబ్బంది పడేవాడిని, ఏంటి ఇలా పిలుస్తారు, కానీ తర్వాత అది మనకు దాని నుంచి నాకు గుర్తింపు వచ్చింది, దాని నుంచి నాకు మంచి అందరిగా మాటలో ఆటో రాంప్రసాద్ అంటున్నారని చెప్పి సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఆ పేరుతో అలా కంటిన్యూ అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరైనా రాంప్రసాద్ అంటే ఆటో రాంప్రసాద్ లాగా ఆటో పంచ్ రాంప్రసాద్ అంటారు చాలా ఎక్కువ మంది అండి ఇండస్ట్రీ చాలా మందికి. సో ఈ రాంప్రసాద్ ఒరిజినల్ నేమేనా? రాంప్రసాద్ ఒరిజినల్ నేమ్. సో ముందు నుంచి అదే నేమ్. సో ఇండస్ట్రీ కోసం మార్చుకుంది ఏం కాదు? ఇండస్ట్రీ కోసం ఏం మార్చుకోలేదండి. ఓకే. సో మీరు ఈ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అంటే హైదరాబాద్కి వచ్చారు కదా, ఎలా రావడం జరిగింది? అంటే ఫస్ట్ హైదరాబాద్కి దీనికోసమే వచ్చారా, ముందు కూడా హైదరాబాద్కి వస్తుండేవాళ్ళ? నేను ముందు హైదరాబాద్కి వచ్చింది ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకుందాం వచ్చాను సీరియస్గానే. ఎడిటింగ్ నా ఫ్రెండ్ ఒకటి ఉంటే తీసుకొచ్చాడు. ఎడిటింగ్ చేస్తుంటే ఒక రామస్వామి గారు రైటర్ పరిచయం అయ్యారు నాకు. సో అతనితో ఉన్నప్పుడు నుంచి కొన్ని డైలాగ్ చెప్తుండేవాడిని, బాగా రాస్తున్నావు నువ్వు, ఒక సీన్ పరిచయం అయితే అతని ద్వారా నేను రైటింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఎడిటింగ్ కూడా రైటింగ్లో దిగా. ఇండస్ట్రీ మనం ఎప్పుడు దేనికి వస్తామో ఏమవుతాం వస్తానో మనం డిసైడ్ అవ్వకూడదు, ఇండస్ట్రీ డిసైడ్ చేస్తుంది, అది మాత్రం పక్కా నమ్మాలి కూడా. సో ఎడిటింగ్ వచ్చాను. ఎడిటింగ్ నుంచి నేను స్క్రిప్ట్ రైటింగ్ వెళ్ళాను. స్క్రిప్ట్ రైటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్ అవ్వదని చెప్పి వైజాగ్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉండి మళ్ళీ రైటింగ్ కోసం నా ఫ్రెండ్ ప్రసన్న, నా రూమ్మేట్, తన ద్వారా నేను వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ వాడు పిలిచాడు, జబర్దస్త్ షో స్టార్ట్ అవుతుందిరా, నువ్వు రాయి బాగా రాస్తావు కదా అంటే రాసి ఇక్కడికి వచ్చి మళ్ళీ రైటర్గా వచ్చాను. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంట్రెస్ట్. సో జబర్దస్త్ మళ్ళీ దూరాను. ఇప్పుడు యాక్టింగ్ వచ్చా. ఇప్పుడు 2 రైటింగ్ యాక్టింగ్ 2 కలిపి. అంటే హైదరాబాద్ రావడం, వైజాగ్ వెళ్ళడం, మళ్ళీ రావడం జరిగింది కదా, ఇది ఎంత గ్యాప్లో జరిగింది? ఎన్ని ఇయర్స్? ఒక 4 ఇయర్స్. 4 ఇయర్స్. ఒక 1.5 ఇయర్ ఉన్నా. ఓకే. మళ్ళీ అక్కడ వైజాగ్ వెళ్ళి ఇంకొక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కంటిన్యూ అయిపోయినా 4 ఇయర్స్ నుంచి. ఓకే. ఆ గ్యాప్లో ఏం చేశారు? ఆ గ్యాప్లో వైజాగ్లో నేను బిజినెస్ పెట్టుకొని మెడికల్ హోల్సేల్ చిన్నది పెట్టుకొని మరి బట్ మెడికల్ రిప్రజెంటేటివ్ అని విన్నాం, నిజమేనా? సో హెల్త్ టిప్స్ అలా ఇస్తుంటారండి. సో అది ఇప్పుడు ఏం కంటిన్యూ చేయట్లేదు, అది ఆ హెల్త్ ఇంకా అలా ఏం లేదు, మెడికల్ రిప్రజెంటేటివ్ సైడ్ అంటే ఇక్కడ బాగుంది కదా అది కంటిన్యూ చేస్తున్నా. సో ఈ హైదరాబాద్కి అనేది ముందు కూడా విజిట్ చేస్తూ ఉండేవాళ్ళ? నేను ఇంతకుముందు చెప్పా కదా ఎడిటింగ్ నేర్చుకున్నప్పుడు జోష్ మూవీ ఆడిషన్స్ అయ్యాయి హైదరాబాద్లో, దాంట్లో సెలెక్ట్ అయ్యాను కూడా నేను. జోష్ మూవీలో చేసా కూడా నేను. మీరు చూసుంటే గోడ మీద 3 సీన్లో కనిపిస్తాను, క్లియర్గా డైలాగ్స్ కూడా ఉంటాయి నాకు. సో మీ ఫస్ట్ మూవీ 2009లో వచ్చిన జోష్ కదా? జోష్. సో ఆ జోష్ ఫిలిం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు ఇఫ్ ఐఎమ్ రైట్. ఎందుకు వచ్చింది ఆ ఫస్ట్ మూవీకి లాస్ట్ మూవీకి చాలా గ్యాప్? అది దేనివల్ల అంటారు?
అదేంటి లైక్ మీరు ట్రై చేయకపోవడమా ట్రై చేయకపోవడం అంటే మనకు సెట్ అవ్వదు ఒక ఇండస్ట్రీ అని అర్థమైపోయింది నాకు. మళ్ళీ ఇండస్ట్రీకి పంపించేది ఫస్ట్ ఎవరు చేసండి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే, మన ఫ్రెండ్సే ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే భలే బంచ్లేస్తారా నువ్వు, భలే ఉన్నారో, వెళ్ళిపోరా నువ్వు, సెట్ అయిపోతావు అది అన్నాం. చిన్న తెలియదా మనకేం సెట్ అవుతుంది అంటాం, లోపల చిన్న ఉంటుందండి ఎవరికైనా. మా కాన్ఫిడెన్స్ మన ఇండస్ట్రీకి కుమ్మేద్దాం అన్నట్లు మనకి చిన్నది ఉంటుంది లోపల తెలియకుండా. అది వచ్చే వరకు దాని లోతు అంటే దిగినంత వరకు దాని లోతు తెలియదు కదా. వచ్చాను, సెట్ అవ్వలేదు, వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాను, ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాను. సో నెమ్మదిగా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్. ఇనీషియల్గా ఈ ఫీలింగ్ అంటే నాలో ఈ టాలెంట్ ఉంది అని ఎలా గుర్తుపట్టారు? ఫ్రెండ్స్ చెప్పడమేనా? ఎలా? ఫ్రెండ్స్ చెప్పడం, బయట చాలామంది నేను చేస్తున్నప్పుడు, నేను వర్క్ చేస్తున్నప్పుడు డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ మామూలుగా రాంప్రసాద్ బాగా రాస్తాడు, బాగా మాట్లాడతాడు, మంచి పంచులు వేస్తాడు, ఏదో చిన్న ఉంటాయి కదా మనిషికి, ఏదో ఉండాలి ఇండస్ట్రీ. అది ఇప్పుడు కదా, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాకల్లా అసలు చిన్నప్పటి నుంచే ఇలా ఉన్నాడా రాంప్రసాద్? చిన్నప్పటి నుంచి రాంప్రసాద్కి కొంచెం నోటుదోలు చాలా ఎక్కువ, చాలా ఎక్కువే కొంచెం. ఎలా ఉండేవాడు స్కూల్లో? ఎలా ఉండేవాడు రాంప్రసాద్ అంటే స్కూల్లో? ఎలా చాలా చలాకీగా అంటే గొడవగా అలానా? అల్లరండి, నన్ను భరించలేరు నా ఫ్రెండ్స్ అందరూ. ఎవడో ఏడిపిస్తూ ఉంటేవాడిని, అలాగా ఎవడో ఒక నన్ను ఏడిపిస్తూ ఉండేవాడిని. సో ఇప్పుడు అదే మనకి అదే ఫుడ్ పెడుతుంది అంటే అఫ్కోర్స్ కెరియర్ సూపర్ హైట్స్లో ఉన్నారు. సో ఆ స్కూల్ డేస్లో గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా మీరు చెప్పుకోదగ్గది? నేను ఈ స్కూల్ డేస్లో చాలా ఎంజాయ్ చేశాను, ఇది మనం షేర్ చేసుకోవచ్చు అలాంటిది? స్కూల్ డేస్లో చాలా ఉన్నాయండి. ఒకరోజు మా సార్ని క్లాస్లోకి, తెలుసు కదా మనకి క్లాస్లోకి సార్ ఎంటర్ అవ్వగానే గుడ్ మార్నింగ్ సార్ అంటారు అందరూ, అవును కదా? ఓకే. ఆ సార్కి స్పెట్స్ ఉంటాయి అన్నమాట. ఊరికి మా ఫ్రెండ్కి చెప్పాను చూడడానికి తిడతాను అని చెప్పేసి, ఈ గోల్లోనే అందరూ గుడ్ మార్నింగ్ అంటే రే బోతాలు అని పిలిచానండి, కలుద్దానండి. నేను బోతాలన్న మాట అంటే ఇంక అందరూ గుడ్ మార్నింగ్ ఆపేశారు. ఇంకా డైరెక్ట్గా వర్డ్ వెళ్ళిపోయింది అతనికి. ఎవడన్నా వాయిస్ వినిపించింది, ఇక్కడ నుంచి ఎవరు నన్ను బోతాలని పిలిచారు, ఎవరు పిలిచాడు. మా ఫ్రెండ్స్ అందరూ లైన్ కూర్చున్నారు, చెప్పకపోతే కొడతాన్నారు. మా వాడు కూడా చెప్పేసారు ఈడేనన్నా. ఏమైంది నెక్స్ట్? ఏం చేస్తామండి మరొకడు అప్పుడు ఇరికారు. నెక్స్ట్ ఏం చేశాడు తను? ఏం పని చేశారు? పక్క తీసుకెళ్ళి 2 కొట్టాడు, ఇంకోసారి అనొద్దన్నారు. అంటే గుర్తుండిపోయేది ఇదేనా? బాగా గుర్తుండిపోయింది. ఓకే. కాలేజ్ డేస్లో ఎలా ఉండేవాళ్ళు? కాలేజ్ డేస్లో తెలుసు కదండి, కాలేజ్ బంక్ కొట్టి అమ్మాయిల్ని ఏడిపించడం. అమ్మాయిని ఏడిపించడం అంతవరకు వెళ్ళలేదండి అప్పుడు. నాకు ఏంటంటే నాకు స్కూల్ ఫ్రెండ్స్ ముఖ్యం కదా. బంక్ కొట్టడం, సినిమాకి వెళ్ళిపోవడం, ఆ బస్సులో ఫుట్పాత్ మీద నించొని హ్యాంగింగ్, అప్పుడు అలవాటు కదా, కొత్త కదా. అప్పుడు ఖుషి సినిమా ఒకటి వచ్చింది అనమాట. సో ఆ ఖుషి బ్యాగ్ కొనుక్కొని స్టైల్గా అలా బస్సులో వెళ్తుంటే ఏదో థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్ని. కానీ ఎప్పుడు అమ్మాయిల వైపు అయితే మళ్ళలేదు మనసు. ఊరికే సరదాగా అమ్మాయిలు ఉంటే వాళ్ళు కూడా ఏడిపించి ఉండండి. నన్ను అంటే భయం వాళ్ళకి కూడా, ఏదో అంటుంటారు బాబు అనేసి. సో నిజం చెప్పండి, ఎంతమంది అమ్మాయిలు మిమ్మల్ని ప్రపోజ్ చేశారు అండ్ మీరు ఎంతమందిని అప్రోచ్ అయ్యారు? నాకు కనిపించిన ప్రతి అమ్మాయి నచ్చేసేదండి, ఏంటో ప్రాబ్లం తెలియదు. చాలామంది కొంచెం అందంగా కనిపించగానే ఈ అమ్మాయి బాగుంది అని ఫీల్, ఈ అమ్మాయి బాగుంది ఫీల్ అంటే అమ్మాయిని మర్చిపోయాడు. అంతే తప్ప ఒక అమ్మాయి కలిసి తిరిగి పట్టుకుందామంటే ఏవో ఉండే స్కూల్ కాలేజ్ డేస్లో ఒకరికి అంటే ఏంటో దేవుడు నాకు చాలా మంచి మనసు ఇచ్చాడులేండి. అంటే ఒకరితో అయిపోకుండా ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది, ఒక అమ్మాయి కోసం ఆడడం తిరగడం అవన్నీ ఉండేవి కదా, లేకుండా సింపుల్గా లిటరలీ నా ఆటోగ్రాఫ్ స్టోరీసా? అంతే, నా ఆటోగ్రాఫ్ స్టోరీస్ కూడా సిన్సియర్. వాళ్ళలో కొంచెం ఇది ఉండేది, వాడు ఏదో ఫీల్ అవడం, మనకి అంత ఫీలింగ్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూడగానే అబ్బా చాలా బాగుంది, ఈ అమ్మాయిని లవ్ చేయాలరా రేపు నుంచి ఎలాగైనా, ఈ అమ్మాయి బాగుంది, ఈ రోజు లవ్ చేద్దాం ఈ అమ్మాయిని. అంటే ఎవ్రీడే ఒకరిని అంటే మీరు ప్రపోజ్ చేసే వాళ్ళ? మీరు ప్రపోజ్ ఎవరికి చేయలేదండి సీరియస్గా, నాకు ప్రపోజ్ చేసేంత ధైర్యం ఎవరికి లేదు. చూస్తే తెలుసుకుంటారు అమ్మాయిలు. స్కూల్ డేస్లో పెద్ద బాగుండే, ఇప్పుడు ఎందుకని స్కూల్ డేస్లో ఇలా పాపిడి ఉంటే నాకు స్పెట్స్ కూడా ఉండేవండి. కాలేజ్ డేస్లోనే ఏదో పాత సినిమాల్లో మన రామారావు గారి హెయిర్ స్టైల్ అలా ఉండేది మాట, నాగేశ్వరరావు గారి హెయిర్ స్టైల్ అలా ఉండేది. నేను పెద్ద ఫ్రెండ్స్తో తిరగడం ఇవే నాకు తప్ప, అమ్మాయిలు ఇది తక్కువే నమ్మొచ్చా? నమ్మకపోతే నా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి మీరు కూడా ఇంటికి, మా ఊరిలో ఒకసారి తప్పకుండా. సో కాలేజ్ డేస్లో ఇలా డ్రామాస్ ఇవన్నీ చేసేవాళ్ళ? ఏం లేదండి, డ్రామా ఎప్పుడు ఇంట్లో చేయడం, కాలేజ్లో చేయడం. ఇంట్లో అనుకో అమ్మ తలనొప్పి వస్తుంది కాలేజ్కి వెళ్ళాను, ఆ డ్రామానా? కాలేజ్కి వెళ్తే సార్ కాలు బాగాలేదు సార్ ఇంటికి వెళ్ళిపోతాను, ఆ డ్రామా. బయటికి వెళ్ళి సినిమాలు చూడటం. సో అప్పుడు ఈ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? కల్చరల్ యాక్టివిటీస్, పార్టిసిపేషన్? నథింగ్. నేను రాస్తాను, నా మాటలు ఇలా బాగుంటాయని చెప్పేసి అప్పుడు అందరూ నవ్వుకుంటే ఏదో అనుకోవడం తప్ప సీరియస్గా నాకు తెలియదు. యు నెవర్ ట్రైడ్ అసలు? ఎప్పుడు ట్రై చేయలేదండి. పోనీ యాక్టర్ అవ్వాలనే ఫీలింగ్ లోపల ఎప్పుడు వచ్చింది మీకు? యాక్టర్ అవ్వాలనే ఫీలింగ్ నాకే కదండి. మీకు సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు కూర్చొని చూస్తాం కదా, ఆ కూర్చున్న 500 మెంబర్స్ సినిమా చూస్తే అందులో కనీసం 200 మెంబర్స్ కనిపిస్తుంది, మనం అయిపోయింది. మీకు తెలియదు, ఎవరు బయట పెట్టరు. ఈవెన్ మీరు అమ్మాయిలు కదా, మీరు సినిమా చూసారు అనుకోండి, హీరోని చూస్తే ఇది నాకన్నా పెద్దగా ఏం లేదే, నేనే బాగున్నాను కదా, నేను కూడా చేస్తే బాగున్నా, మీకు ఫీలింగ్ ఉంటుంది. ట్రూ కదా? అబ్బాయిలు కలిగే అమ్మాయి ఎరగ తీసేయాలి, అమ్మాయిని ప్రపోజ్ చేసేది ఇలా ఉంటుంది. సినిమా చూసినాడు ఎవడు కూడా
సినిమా చూసిన 500 మెంబర్స్ 200 మెంబర్స్ అయినా ఆడ నేనే అనుకుని ఫీల్ అవుతుంటాడు వాడు. అంటే యాక్టర్ అవ్వాలి ఏదైనా పర్లేదు రోల్ అనుకున్నారా, లేదు ఐ హ్యావ్ టు బికమ్ అ హీరో అనుకున్నారా? యాక్టర్ అవ్వాలనుకున్నానండి సీరియస్గానే. యాక్టర్ అవ్వాలనుకున్నాను, మంచి కామెడీ యాక్టర్ అవ్వాలని అనుకున్నాను సీరియస్గానే. సో ఈ ఫైనల్ డెసిషన్లో ఇనీషియల్ స్టేజ్లో ఆ థాట్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఇటువైపు జబర్దస్త్కి ఎలా రావడం జరిగింది మీరు? నేను జబర్దస్త్కి వచ్చేటప్పుడు అండి చాలా టెన్షన్ పడుతూ వచ్చా. అక్కడ బిజినెస్ ఉంది, కొంచెం సంపాదించుకుంటున్నాను, మళ్ళీ ఇటు పక్క వస్తే అది పోతుందా అయ్యో అని చాలా కన్ఫ్యూజన్తో నేను చేస్తున్న రైటర్ అని కూడా తెలియగానే జబర్దస్త్ 10 ఎపిసోడ్లు చేసినది కూడా నాకు నమ్మకం లేదు. మళ్ళీ వెళ్ళిపోదాం ఎందుకు, అక్కడ చేయడం 2 days ఉండడం, మళ్ళీ 1 week ఇక్కడ, మళ్ళీ 3 days ఇక్కడ రావడం, మళ్ళీ అక్కడ అప్ అండ్ డౌన్ చేసేవాడిని అండి. వైజాగ్ నుంచి హైదరాబాద్కి ట్రైన్లు బస్సులు పట్టుకొని పరిగెట్టి వెళ్ళేవాడిని. అక్కడ ఒక లేట్ అయిపోతే వేరే బస్సు ఎక్కి ఇక్కడ షూటింగ్ టైం అయిపోతుంది రావడం. అలాగే దగ్గర ఒక 1.5 year తిరిగా. 1.5 year 2 years వరకు తిరిగానండి. అంతేగాని ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదు. 1.5 year పైన వరకు ఇలాగే తిరిగామండి. అక్కడికి వెళ్ళడం, బిజినెస్ చూసుకొని రావడం. టెన్షన్ అటు ఇటు ఏమవుతుంది ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదండి. అంటే మనం పోనీ వెనకతలు ఏమైనా తాతలు సంపాదన వస్తుందంటే అది కూడా ఏం లేదు. మనం ఉన్నది చేసే ఒక బిజినెస్, ఆల్రెడీ సెట్ అయిన బిజినెస్ని వదిలేసి మరి ఇటు రావాలి. సో ఇట్స్ నాట్ వస్తూ కొంచెం ఒక నాకు నమ్మకం కుదిరింది, అంతా బాగా సెట్ అయింది అనగానే అప్పుడు నేను ఇంకా బిజినెస్లో వదలవలసి వచ్చింది, ఇక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, స్టార్టింగ్ ఇప్పుడు చదువుకున్నారు కదా, మీ కాలేజ్ లైఫ్ అది అవ్వగానే బిజినెస్ స్టార్ట్ చేసేసారా, లేకపోతే ఎవరికైనా వర్క్ చేశారా? కాలేజ్ అవ్వగానే నేను పార్ట్ టైం మెడికల్ షాప్లో చేశానండి. ఫైన్, యాజ్ అ మెడికల్ రిప్రజెంటేటివ్ మెడికల్ షాప్లో పనిచేశారా? ఓకే, షాప్లో పనిచేస్తాను. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ షాప్లో పనిచేశాను. సో ఆ షాప్లో అలా నేను 5 years వర్క్ చేశానండి. ఇంకా నాకు స్టడీస్ అవ్వలేదు. ఇంట్లో అడిగారు ఏమవుతావు అనేసి, నేను నా డబ్బులు వేస్ట్ చేయాలి. అంటే మీ ఫైనల్ ఏం చదివారు? హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి? నా హైయర్ ఎడ్యుకేషన్ మా జనాల్లో తెలిసిపోద్దాం. సీరియస్ చెప్పండి, పర్వాలేదండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అంతేనండి. ఎందుకు నాట్ ఇంట్రెస్టెడా? ఎందుకు డబ్బులు వేస్ట్ అండి అనవసరంగా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి, నేను వద్దనిసాను. అంటే మీకు అస్సలు చదువు మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు? అస్సలు అనిపించదా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోతున్నారు అని అనిపించలేదా? చాలా ఫీల్ అయ్యానండి. ఎంతలా ఫీల్ అని తెలుసండి, ఒక్కోసారి కంట్లో నీళ్ళు కూడా వచ్చాయి నాకు చదువుకోలేదనే విషయంలో చాలాసార్లు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నేను ఒక్కడే తప్ప నా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్, ఒక్కొక్కరు నావీ ఏదో దాంట్లో ఉన్నారు. నేను ఒక్కడే ఆర్టిస్ట్ని. సీరియస్గానే నేను చదువు విషయం ఏం తెలుసండి, అరే నేను చదువుకోలేకపోయినా టైం వేస్ట్ చేసాను చాలాసార్లు ఫీల్ అయ్యా. కానీ మీ అమ్మా నాన్న వాళ్ళు ఏమనలేదా మరి ఇలా స్టడీస్ మానేస్తాను అంటే? వాళ్ళకి కూడా అర్థమైంది వీటి చదవలేయడం కానేసి, సరే ఇంకా అంతే నేను ఆప్ చేశాను. అసలు ఇప్పుడు వాళ్ళ కోసం నేను మళ్ళీ ఫీజులు కట్టించి నేనేదో మళ్ళీ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యి వేస్ట్ కదండి అనవసరంగా. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ చేశారా, లేదు నా వల్ల అవ్వదు అనుకున్నా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని కాదండి, ఒకళ్ళు నేను చదివిస్తానంటే కనీసం ఇంట్లో సప్పో చేసాను చదివించేవారు నన్ను ఎంతవరకు. అసలు స్టడీస్ మీద అనేది మీకు ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు? మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి, మల్టిపుల్ చాయిస్. ఒకటి ఇస్తే కింద 4 ఇచ్చేవారు కదా, 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్ ఇచ్చారు కదా, నాకు 4th ఒకటే కావాలని అడిగేవాడిని. ఇంకా ఒకటి ఇచ్చాక ఇంకెందుకంటే అదే ఆన్సర్ అవుతుంది కదా, అది నా బ్రెయిన్. రెండు ఇచ్చినా సెలెక్ట్ చేసుకునేవాడిని కాదు, కష్టం. ఒకటే ఆన్సర్ ఇచ్చేస్తే హ్యాపీ పెట్టేస్తాం కదా. స్మార్ట్ ఉన్నారు కదా, అదేంటి స్టడీస్లో ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ప్యూర్లీ డిపెండ్స్. సీరియస్గానే మన దేవుడు అందరికీ ఒకటే బ్రెయిన్ ఇస్తాడండి. అది పెట్టే విధానం, మనం వెళ్ళే వే బట్టి అది డైవర్ట్ అవుతుంటుంది. చాలా విషయాలు డైవర్ట్ అయ్యి చదువుకుపోయింది. కానీ నాకున్న బ్రెయిన్కి ఇప్పుడు అనిపిస్తుంది, నేను ఎంతలా ఆలోచించి సినిమాలకు రాస్తున్నాను, జబర్దస్త్ ఎంతమంది నవ్విస్తున్నాను, తెలుగుగా మాట్లాడుతాను అని. ఆ తెలివిని అప్పుడు స్కూల్ డేస్లో కరెక్ట్ యూజ్ చేసి ఉంటే బ్రహ్మాండం చదివాండి. సీరియస్గా నేను కూడా మంచి టాపర్. ఎందుకంటే నేను 6th వరకు స్కూల్ టాపర్లో ఉండేవాడిని, 4th place 5th place లోనే. సో అలా డైవర్ట్ అయిపోయింది. సో అప్పుడు నేను నిజంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి అలా వెళ్తూ ఉంటే మాత్రం జబర్దస్త్కి వచ్చేవాడు కాదు, ఇంకెక్కడో ఉండేవారేమో. ఎక్కడ కాదు, ఇదే బాగుంది కదండి. కొంతమంది ఆదరిస్తున్నారు, ఫోటోలు అడుగుతున్నారు, హ్యాపీగా వెళ్తాం, ఫ్యాన్స్ ప్రేమ పొందాను. ఇది సాఫ్ట్వేర్ ఏదో అయ్యాను అనుకోండి, అది వేరు, అది డిఫరెంట్, అది వేరు. సో ఇది వచ్చిన తర్వాత ఇది బాగుంది అనిపిస్తుంది అంతే. కానీ ఎప్పుడు అనిపించలేదా జాబ్ చేస్తే ఏంటంటే సేఫ్టీ, ఒక రెగ్యులర్ ఇన్కమ్, పర్టికులర్ శాలరీ ఉంటుంది ఎవ్రీ మంత్, ఇట్స్ సెక్యూర్డ్ లైన్. మరి ఇలా వచ్చేసాను ఇక్కడ ఏంటి రేపు ఏమవుతుందో మీకు తెలీదు. ఇట్స్ లైక్ ఇవాళ ఉంది అంటే ఇవ్వాలే, అది రియాలిటీ, మనం ఒప్పుకోవాలి. సో అలాంటప్పుడు మరి భయం అనిపించలేదా ఏంటిది అని? ఎప్పుడు అనిపించలేదా? భయం వేస్తుంటుంది, ఇప్పుడు కూడా భయం వేస్తుంటుందండి. ఒకళ్ళు రేపు పొద్దున్న మన ఏమవుతుంది, ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అని భయం వేస్తుంది. భయం కన్నా ముందు మనలో టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని నమ్ముకోవాలండి ఫస్ట్. నేనైతే అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఏ మన షోలో అయిపోతే ఏంటి పరిస్థితి, జబర్దస్త్ అయిపోతే ఏంటి పరిస్థితి, పటాస్ అయిపోతే ఏంటి పరిస్థితి, ఇది అయిపోతే ఏంటి పరిస్థితి, ఒక్కసారి ఆలోచిస్తా, బాధ అనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీకి దేనికి వచ్చాం? బతకడానికి. ఏదైనా చేసి ఇండస్ట్రీలోనే బతకాలి అంతే. మేము
నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి బతకలేను. సో నేను రాయగలను నమ్మకం నాకు ఉందండి. మెయిన్ అది ఫస్ట్. నాకు ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రాసేది 10 మంది నచ్చుతుందని నమ్మకం నాకు ఉంది. సో నేను దాన్ని నమ్ముకొని ఇప్పుడు ఇండస్ట్రీలో మెయిన్గా నేను బేస్ అయి ఉన్నాను. నేను రాసింది నచ్చుతుంది కూడా అందరికీ. సో ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం ఎప్పుడు కూడా లో ఫీల్ అవ్వకుండా ముందుకు వెళ్తేనే ఈ లైన్లో మనం సర్వైవ్ అవ్వాలి. అంత ఫీల్ అయినా కొంచెం భయం అనేది ఉంటుంది. అంటారు రేపు కొంచెం సినిమాలు చెప్తుంటారు కదా, రేపు కొంటే ఎందుకు ఆలోచించారు, ఈరోజు ఎంజాయ్ చేయొచ్చు కదా, సినిమాలో పాటల్లో చెప్తుంటారు, డైలాగులు చెప్తుంటారు, చెప్పినంత ఈజీ కదండి. రేపు గురించి ఆలోచించాలి, ఎల్లుండి గురించి ఆలోచించాలి, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది కూడా ఆలోచించాలి. ఆ భయం ఉంటే మనం బతకగలం. అలాగని చెప్పి మన కాన్ఫిడెన్స్ లెవెల్ మనం తగ్గించకూడదు. చాలా కరెక్ట్ చెప్పారు. సో ఇప్పుడు మీ నేటివ్ ప్లేస్ ఏది? వైజాగ్ అండి. వైజాగ్ పుట్టి పెరిగింది అంతా వైజాగ్, చదువుకుంది కూడా వైజాగ్. ఆ తర్వాత ఇటు వచ్చారు కదా, అంటే ఫస్ట్ ఈ ఆపర్చునిటీ కోసం వచ్చారా లేకపోతే హైదరాబాద్ ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు? హైదరాబాద్ వచ్చింది రేటింగ్ విషయంలో జాయిన్ అవుదాం నేర్చుకుందామని ఒక సినిమా. అదే ఫస్ట్ టైం. ఇంకెప్పుడు రాలేదు? అంతకుముందు ఫ్రెండ్స్తో ఎప్పుడు 10 years నేను 10th class ఉన్నప్పుడు వచ్చాను సరదాగా. చార్మినార్ దగ్గర నుంచి చూసి, ట్యాంక్ బండ్ కూడా కొంచెం దూరం నుంచి చూసి, అప్పుడు కూడా స్మెల్ వచ్చింది కదా, కొంచెం దూరం నుంచి చూసి వెళ్ళిపోయాడిని. దాని తర్వాత ఎడిటింగ్ కోసం వచ్చాను, అలా సెటిల్ అయ్యాను, మళ్ళీ వెళ్ళాను, వచ్చాను, ఇప్పుడు సెటిల్ అయ్యాను. సో విలేజ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే హైదరాబాద్ వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, అదొక క్రేజ్ లాగా ఉంటుంది కదా, మీకు అలాగే ఉండేదా? నేను ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో సెటిల్ అవుతాను, హైదరాబాద్ వచ్చి సెటిల్ అవుతాను లేదండి. నాకు వైజాగ్ అంటే చాలా, హైదరాబాద్ అంటే ఉంటుంది కదా, హైదరాబాద్ అనగానే ఓ మై గాడ్ సిటీ అని నాకు నేను అనకూడదు, కానీ ఎవరికైనా ఎవరు పుట్టిన ప్లేస్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. ఓకే, నాకు వైజాగ్ బీచ్ అంటే చాలా ఇష్టం అండి. అలా ఫ్రెండ్స్తో కూర్చొని బీచ్ గట్టులోని అలా మాట్లాడుతూ వాళ్ళతో ఏదో పార్టీ చేసుకుంటూ ఏదో తినుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఈవినింగ్ నెక్స్ట్ రోజు కలదు, అది చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వచ్చారా వైజాగ్ బీచ్కి? చాలాసార్లు వెళ్ళాను. సూపర్ ఉంటుందండి, నాకు నచ్చే ప్లేస్, ఇష్టమైన ప్లేస్. నాకు ఎంత బోర్ కొట్టినా సింగిల్ అయినా కూర్చోవచ్చు మనం అక్కడ, ఎందుకంటే అలా వెళ్తూ ఉంటారు, అందరిని చూడొచ్చు, ఏదో పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీగా ఉండొచ్చు. నాకు నేను ఎప్పుడు హైదరాబాద్ అనుకోలేదు, కానీ ఇలా ఇండస్ట్రీ వల్ల అలా వచ్చేసాను, సెటిల్ అయ్యాను. సో నో రీగ్రెట్స్, అందులో ఇంకా తప్పు స్టెప్ ఏం తీసుకోలేదు కాబట్టి హ్యాపీ విత్ ద డెసిషన్. మీరు తీసుకున్న డెసిషన్ మీకు చాలా ప్లస్ అయిపోయింది. సో మీ అమ్మ నాన్నగారు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? అక్కడే ఉన్నారా? ఎలా? నాకు వైజాగ్లో అమ్మ నాన్నకి ఒక ఇల్లు ఉంది, కట్టించుకున్నాను జబర్దస్త్కి వచ్చిన తర్వాత. జబర్దస్త్కి వచ్చే ముందు గృహప్రవేశం అయింది. కరెక్ట్, జబర్దస్త్ ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ నా గృహప్రవేశం అక్కడ వైజాగ్లో. సో అక్కడ జబర్దస్త్ వల్లే అనకూడదు, కానీ నాకున్న అప్పులు కూడా కొన్ని తీర్చేసుకున్నాను. అక్కడ అమ్మ నాన్న ఉంటారు, ఇక్కడ ఫ్యామిలీతో ఉంటాను. సో నాన్నగారు ఇప్పుడు వర్కింగా? సో రిటైర్డా ఫాదర్? నాన్నగారు రిటైర్ కదా, నాన్నగారు క్యాటరింగ్ ఉంది మాకు అక్కడ. స్టిల్ హీస్ డూయింగ్ వర్క్. సో మామ్ ఈస్ హౌస్ వైఫ్. ఇక్కడికి వస్తుంటారు, వచ్చిన ఒకటే 1 month ఉండిపోతారు, వచ్చి ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి. ఫుల్ సపోర్ట్ అనమాట. ఎక్కువ ఎవరు ఎంకరేజ్ చేసేవారు అమ్మ నాన్నలో? నాకు ఇంట్లో ఎంకరేజ్ కన్నా నేను ఏం చేసినా కాదనేవారు కాదండి. ఎంకరేజ్మెంట్ ఎప్పుడు నువ్వు ఇది చేయి నాకు ఎప్పుడు చెప్పలేదు. నేను ఏం చేస్తున్నా ఇది వద్దా నాకు ఎప్పుడు చెప్పలేదు. వాడే చేసుకుంటాడులే, వాడు ఆలోచించుకుంటాడులే, వాడు బాగానే చేస్తాడులే నా వాళ్ళకు నమ్మకం ఉంది. సో నాన్న నేను చదువునా మెడికల్ షాప్లో జాయిన్ అవుతానంటే సరే నేను జాయిన్ అవ్వమన్నారు. మెడికల్ షాప్ అయిపోయిన తర్వాత నేను నాన్న మల్టీమీడియా నేర్చుకుంటానంటే సరే నేను ఇష్టం నేర్చుకున్నాను. నాన్న హైదరాబాద్ వెళ్తాను నేర్చుకుని వెళ్ళాను. నాన్న అక్కడ హైదరాబాద్లో పొజిషన్ బాగలేదు, నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది, ఇంటికి వచ్చేస్తాను. సరే ఇంటికి వచ్చి అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నేను బిజినెస్ చేసుకుంటానంటే చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటారంటే సరే నీ ఇష్టంలో నేను నచ్చినామని చేసుకున్నాను. నాన్న మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను, నాన్న వీళ్ళు అవకాశం ఉందంటే నీ ఇష్టంలో అనేవారు. ఏదైనా వాళ్ళ తల్లిదండ్రులు ఏం తెలిసింది కోరుకుంటారు, మనం ఏం చేసినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, వాళ్ళ మనసులో అనుకుంది మా అబ్బాయి బాగుండాలి, వాడు సక్సెస్ అవ్వాలి, అదే నేను చేసి చూపించాను అంతే. చాలా గ్రేట్ అండి. ప్రతి స్టేజ్లో మీకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. బికాస్ మీరు ప్రతి అన్నది మీరు నెగిటివ్ అవ్వచ్చు, మీరు బ్యాక్ స్టెప్ వేయకుండా మిమ్మల్ని ముందుకు వెళ్ళేలా చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేరెంట్స్. మీ బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా మీకు? అక్క ఉందండి, ఒక అక్క. అండ్ షీ గాట్ మ్యారీడ్ అండ్ సెటిల్డ్. సో మ్యారేజ్ ఎప్పుడు అయింది మరి? 2010 అండి. 2000. అది లవ్ మ్యారేజా? లవ్ అండి. ఏదో అబద్ధం చెప్తారేమో అనుకున్నా. అబద్ధం చెప్పడానికి ఉందండి అందులో. రిలేటివ్స్ కాదండి, నేను మా మిస్సెస్ 3rd class నుంచి క్లాస్మేట్స్ అండి. ఓ, మరి ఇంటర్లో మానేశారు కదా తను? చెప్తా. 10th తర్వాత 10th వరకు కూడా నాకు పెద్ద పరిచయం ఉండదు కదా. తను వేరే బెంచ్, నేను వేరేగా ఉండేవాడిని. 10th వరకు హాయ్ అంటే 10th అయిపోయిన తర్వాత ఒక 2.5 years 3 years గ్యాప్, 2 years గ్యాప్ వచ్చింది కదా. అనుకోకుండా మా బ్యాచ్ వాళ్ళు తనకు వెళ్ళడం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్స్ని. నేను అలాగే కలవడం, మాట్లాడుకోవడం. సో అలాగే జస్ట్ అప్పుడు కూడా ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా తను నాకు బాగా హెల్ప్ చేసేది. అప్పుడు కూడా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్? చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇయర్స్. చిన్నప్పటి నుంచి మేము బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యింది 2005 నుంచో 4 నుంచో మంచి ఫ్రెండ్స్ మాట. అంతకుముందు వరకు స్కూల్ ఫ్రెండ్స్ అంటే అంతే తప్ప ఏం మాట్లాడుకోవడం లేదు. సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నాకు బాగా హెల్ప్ చేసేది తను ఫైనాన్షియల్గా. వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ వాళ్ళు.
నాకు ఏమైనా అవసరం ఉంటే తను అమౌంట్ పంపించేది. నేను చాలా మంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరం. సో అనుకోకుండా మళ్ళీ వైజాగ్ వచ్చాను కదా, పొజిషన్ బాగాలేక. అక్కడ తనకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను బాగా మోటివేట్, తనకి నమ్మకం రాంప్రసాద్ గారితో ఏం షేర్ చేసుకుంటే వాడు బాగా మోటివేట్ చేస్తాను. నేను కూడా అంతే, తనకి ఏమైనా బాధ అనిపిస్తే నేను ఫీల్ అయ్యేవాడిని, అది ఏం అవ్వదమ్మా అంతా బాగా సెట్ అయిపోద్ది అనుకోకుండా, అలాగా తెలియకుండా లవ్ పుట్టి అలాగా. కానీ అమ్మాయి అర్థం చేసుకుందా బ్యాడ్ టైమ్స్లో గుడ్ టైమ్స్లో అన్ని దాంట్లో మీకు సపోర్ట్గా ఉందన్నమాట. సీరియస్గా అండి, ఎందుకంటే మా పొజిషన్ ఏం లేదు. నా పెళ్లి టైంకి నాకు 10,000 ఇంత ఉండేది అంతే. వాళ్ళు బాగా ఫైనాన్షియల్గా వెల్ సెట్, బాగా. తనకు అప్పుడే కారు ఉండేదండి అప్పటి కాలంలో. అప్పుడులో 2006-7లోనే తనకి 8లోనే కారు ఉండేది తనకి. సో మమ్మల్ని మా ఫ్రెండ్స్ అందరినీ, నన్ను కూడా కదా, మా ఫ్రెండ్స్ అందరూ బాగా చూసిస్తాను. తన అందరితో బాగా మాట్లాడి మా ఫ్రెండ్స్ చాలామంది, గిరి, రాజేష్, పవన్, మహేష్, గజేంద్ర, బిఎస్కే చాలామంది, వాళ్ళకు కూడా అందరితో ఎవరికి హెల్ప్ వస్తే వాళ్ళని హెల్ప్ చేసేది. మేమంతా బ్యాచ్ అన్నమాట. వీళ్ళందరూ స్టిల్ ఇప్పుడు అందరూ నా టచ్లో ఉంటారు. నా 3rd క్లాస్ నుంచి క్లాస్మేట్స్ అందరూ నాతో టచ్లో ఉన్నారు ఇప్పుడు కూడా. సో నేను ఫ్రెండ్షిప్కి మంచి ఇది వాల్యూ ఇస్తాను. నాకు అలాంటి వాళ్ళు దొరికారు. సో అనుకోకుండా మరి పెళ్లి చేసుకుందాం అనుకుంటే మనం వాళ్ళ ఇంట్లో ఒప్పించిన అసలు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటాను కూడా అనుకోలేదు అసలు. ఎందుకంటే మాకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు అసలు. ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకొని అనగానే మా అమ్మ కూడా, అంత డబ్బున్న అమ్మాయి మనం చూస్తే లేదు, మీ ఇద్దరికి అందుకే సెట్ అవుతుందా అసలు అని చాలా క్వశ్చన్ ఉంటాయి కదండి వాళ్ళకి, పేరెంట్స్కి. అప్పుడు కూడా వాళ్ళు నో అనలేదు. సరే మీరు హ్యాపీగా ఉంటే చేసుకోండి అన్నారు. చేసుకున్నాం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం అందరం. కానీ అమ్మాయికి మీ మీద ఏంటి నమ్మకం? రాంప్రసాద్ని చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు లేదన్నారు, ఫైనాన్షియలీ వీక్ అన్నప్పుడు. చెప్తున్నానండి, నేను చెప్పాను కదా నమ్మకం ఎలాగ నడిపిస్తుంది అనేసి. చూడతాను ఎంత మరి నమ్మిందో నన్ను. వీడిని చేసుకుంటే వీడి లైఫ్ బాగానే ఉంటుంది, నన్ను బాగా చూసుకుంటాడు, బాగా సెటిల్ చేస్తాడు అని ఎలాగనుకుంది. నిజంగా నా రాత మరి ఎలాగ తను చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చింది. తను చేసుకోగానే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. వెంటనే అక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ కూడా ఇల్లు కొనుక్కున్నాను. సో అంతా అలాగా జరిగిందండి. సో మీ లైఫ్లో చాము వచ్చేసింది ఆ అమ్మాయి రాకతో. సో ఇప్పుడు అమ్మాయితో సపోర్ట్ ఎలా ఉంటుంది మ్యారేజ్ తర్వాత? లైక్ ఎందుకంటే మీరు ఆట్ టైమింగ్స్లో వెళ్ళడం, మీ షూటింగ్ అని. కొంచెం తనకి ఫస్ట్ హాఫ్ నుంచి కొంచెం ఇష్టం లేదు, ఇండస్ట్రీ అంటే కొంచెం భయపడతారు కదా, అమ్మో అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం టెన్షన్. ఇప్పుడు కొంచెం బాగానే అయింది, బాగానే సెటిల్ అయ్యారు, బాగానే ఉంటున్నారు. సో నువ్వు అర్థం చేసుకుంటారా? మా అత్తయ్య మామయ్యలు కూడా హ్యాపీ. వాళ్ళు కూడా మా అల్లుడు గారు సినిమాలో చేస్తున్నారు, టీవీలో. ఇది వాళ్ళ చుట్టాలందరూ వాళ్ళందరూ మీ అల్లుడు గారు వస్తారు మమ్మల్ని పరిచయం చేయడం, వాళ్ళు అడగడం. సో గొప్ప విషయం ఏంటంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడడం, వాళ్ళని ఒప్పించడం, ఇలా మీ జర్నీ చాలా స్మూత్గా వెళ్ళిందని చెప్పొచ్చు. ఫిలింలీ స్టైల్లో ఏమైనా వార్స్ అలాంటివి ఏం జరగలేదు? ఏం లేదండి, అస్సలు ఏం లేదు. మీ పేరెంట్స్ ఒప్పుకోవడం అన్నీ. నా మీదకి ఏం వారు వస్తారో దొరికి హ్యాండ్స్ అనేస్తాను. సో ఏం లేదు కాబట్టి, బట్ స్టిల్ ఆ అమ్మాయి సపోర్ట్ చేసినందుకు మాత్రం తనకే ఇవ్వాలి. ఆ విషయంలో మాత్రం ఏం నమ్మి నన్ను చేసుకుందో నిజంగా మీరు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది, అవును అప్పుడు నాకు ఏముంది అసలు ఇంటికి. సో ఇప్పుడు అమ్మాయిలు మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి అంతా ఉన్నా కూడా సెక్యూర్డ్ ఫీలింగ్ ఉన్న ఒక యుఎస్ వాడు కావాలి, డబ్బులున్నవాడు కావాలి, అన్నీ చూసుకుంటారు. అన్నప్పుడు కూడా మీరు చెప్పండి మీ ఫీలింగ్ ఏంటి? తాత ఆస్తి ఉంటేనే చూసుకుంటారు, అంతే కదా. కానీ నేను కాదు అది, అది కాదు. ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ. మనిషి మంచిగా ఉండాలి, అందంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. గుడ్ ఎట్ హార్ట్, ఏం లేకపోయినా పర్లేదు. కనీసం ఫైనాన్షియల్గా జాబ్ పర్లేదండి, పర్లేదు. అంతవరకు వస్తే జాబ్ చేస్తాడు, మన ఇష్టం అన్నప్పుడు ఏదో ఒకటి చేస్తాడుగా. 5,000 10,000 చేయకుండా ఉండడు కదా. సో మనకి అంతవరకు అంటే 3 పూటలు తినాల్సిన అవసరం లేదు. ప్రేమించిన వాళ్ళు ఒక్క పూట తినైనా బతికేయచ్చు అనే ఫీలింగ్ నాది. సో నెక్స్ట్ సినిమాలో వాడతాను డైలాగ్, తప్పకుండా రాసి పెట్టుకొని మర్చిపోకుండా, సరేనా? సో మీ అమ్మ నాన్నగారు ఎలా ఫీల్ అవుతారు? అందరు రిలేటివ్స్ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు రాంప్రసాద్ ముందులా కాదు, ఇప్పుడు ఏంటి అసలు మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? ఆ ఫీలింగ్ మనం చెప్పలేమండి సీరియస్గానే. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, వాళ్ళని చూసి మనం ఎంజాయ్ చేస్తాం. అది మీరు ఎప్పుడైనా లైవ్లో వస్తే చూపిస్తానండి. అది మనం అలాగైంది, అలాగే ఆ లోపల ఫీలింగ్ మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నల ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, అరే మీ అబ్బాయితో ఒకసారి ఫోటో తీయించరా, మీ అబ్బాయి కదా అంటే మా అవును రా అంటుంటే నేను చూస్తుంటా, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు కదా. అది చూసే మనం ఎంజాయ్ చేయాలి. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఒక అబ్బాయి సక్సెస్ అయిన తర్వాత, సక్సెస్ పాత్లో ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అంతే కదండి. సో ఇప్పుడు ఈ జర్నీ ఇలా సాగుతూ వచ్చింది కదా, జబర్దస్త్లోకి వచ్చారు ప్రసన్న ద్వారా అని చెప్పారు మీరు. సో ప్రసన్న గారు ఆపర్చునిటీస్ ఇప్పించారా మూవీస్లో? 2 movies తను రైట్ చేయడం. ప్రసన్న సినిమా చూపిస్తాం అమ్మకి, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్, నేను లోకల్, తనే డైరెక్టర్. 3 సినిమాలో నాకు క్యారెక్టర్ ఇప్పించాడు. ఇప్పుడు ఛాన్సెస్ అన్ని ఇప్పించింది ప్రసన్న గారే అంటారు ఇందులో, మూవీస్లో మాత్రం. మూవీస్లో. సో ఆ జోష్ తర్వాత మీరు ఇందాక చెప్పారు కదా, ఫేట్ నేను అలా గ్యాప్ వచ్చేసింది అని, అంటే మీరు చూజీగా ఉన్నందుకు అలా మిస్ అయ్యారంటారా, లేదంటే ఛాన్సెసే రాలేదా?
ఎందుకు అలా? ఇప్పుడు జబర్దస్త్ వచ్చింది కాబట్టి కొంచెం బాగుంది కదండి. అప్పుడు నిజంగా చాలామందికి ఆర్టిస్ట్ అవ్వాలంటే సినిమా ఆఫీస్కి వెళ్ళి ఫొటోస్ పట్టుకొని చూపించి ఆడిషన్ ఇచ్చి చేసి నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. సో జోష్ మూవీకి అది జరిగింది. జోష్ తర్వాత నేను మళ్ళీ ఏ మూవీ ఆఫీస్కి వెళ్ళలేదు. నాకు సినిమా అవకాశం ఇవ్వండి అనుకుని ఎక్కడికి వెళ్ళలేదు నేను. నాకు సెట్ అవ్వలేదు అంతే. ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అవ్వక ఎందుకో ఏదో తేడా తెలిసిపోతుంది మనకు. 6th సెన్స్ ఉంటుంది, పనిచేస్తుంది అది. మనం కరెక్ట్ చేస్తున్నాం రాంగ్ చేస్తున్నాం కూడా మనకు ఒకసారి వెళ్ళిపోదాం. నిజంగా కూడా అనుకున్నానండి, నాకు రాసి ఉంటే మళ్ళీ ఇండస్ట్రీకి వస్తానులే చేసుకుందాంలే అనుకున్నాను. ఇప్పటి నుంచి మైండ్లో వెళ్ళిపోయినా అనుకున్నాను ఇండస్ట్రీకి వద్దాం ఎప్పుడైనా చేద్దాం అనేసి. ఉంటే అదే వస్తుంది అంతా వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ వచ్చింది వెంటనే 3 ఇయర్స్లో. సో మీరు అనుకున్న నమ్మకం అలా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళింది. సో ఇప్పుడు ప్రసన్న గారే కదా మీరు తీసుకొని వచ్చింది. ఒకవేళ ప్రసన్న గారు అంటే హీజ్ అ గాడ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు మనం. నా ఫ్రెండ్ అండి, గాడ్ ఫాదర్ అంటే నాకు అవకాశం ఇండస్ట్రీలో. సో ఇనీషియల్ స్టేజెస్లో ఎలా సర్వైవ్ అయ్యారు? బికాజ్ జనాలు ఏంటంటే మూవీస్ చూసేసి ఈ స్క్రీన్ చూసేసి నేను హీరో అయిపోతానని ఇందాక మాట్లాడుకున్నాం కదా, అలా ఈయన పెద్ద పెద్ద ఆశలతో ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఉన్నది అమ్ముకోనో తెలియకుండా డబ్బులు తెచ్చేసో చెప్పకుండా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు సఫర్ అయ్యేది అంతా ఇంత కాదు. కృష్ణానగర్ మనకు స్టోరీస్ తెలుసు, ఎంతోమంది ఇప్పటికీ చాలామంది సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? మీరు చెప్పినట్లుగా నేను చాలామంది చూశాను. నాకు కూడా ఇప్పుడు కూడా చాలామంది అడుగుతుంటారు ఫోన్ చేసి, అన్న నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని వచ్చేసాను, నాకు జబర్దస్త్లో అవకాశం ఇవ్వని చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఫీల్ అవుతాను సీరియస్గా, కానీ అవకాశం ఇవ్వలేని పరిస్థితి నాది సీరియస్గా. ఎందుకంటే మా టీం మేము సెట్ అయిపోయింది. సో వద్దామంటే మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోరు, తెలుసు కదా. ఎవరిని తీసి ఎవరిని పెడతాం చెప్పండి? ఆల్రెడీ మీ అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వాటి టీమ్స్లో అడుగుతుంటారు, బాధ అనిపిస్తుంది. వీళ్ళందరినీ ఇచ్చేది ఏంటంటే కష్టపడితే కంపల్సరీగా అండి, కొంచెం టైం పట్టినా అవకాశం వస్తుంది, అది మాత్రం పక్కా. వాళ్ళని చూసి జాలిపడే కన్నా వాడు ఒకళ్ళు కష్టపడితే వాడు పైకి వస్తాడు, ఒకళ్ళు రాలేదంటే అంతే వాడు కష్టపడలేదు. మీనింగ్ సీరియస్. ఇప్పుడు నేనైనా మొన్న లాస్ట్ టైం కూడా ఏదో ఇంటర్వ్యూ చెప్పా, రామ్ ప్రసాద్ మళ్ళీ 1-2 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా జబర్దస్తే చేసుకుంటూ పటాస్ చేసుకుంటూ అలాగే ఉన్నాడు అనుకోండి, నేను కష్టపడట్లేదు. యాస్టీజ్గా అప్పుడు ఎలా సర్వే అవుతున్నాను అదే సర్వే అవుతున్నాను. ఇంకొంచెం బెటర్ పొజిషన్కి వెళ్తున్నానంటే నేను కష్టపడుతున్నాను మీనింగ్ అంతే. అది మాత్రం జనాలంతా నమ్మొస్తుంది. మనం కష్టపడితేనే పైకి వస్తామండి. సీరియస్లీ ఏదైనా కొంచెం టైం పడుతుంది, అటు ఇటుగానే కష్టపడితే వస్తుంది. కొంత కష్టపడకుండా ఆ రూమ్లో కూర్చొని తాగుతూ ఉండు అని ఎలాగన్నాడు అనుకున్నట్టు కావద్దు, కష్టపడితేనే. సో మీరు కష్టపడితే రిజల్ట్ వస్తుంది అంటున్నారు. వస్తుందండి. సో కష్టంతో పాటు మనకు ఫేట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. బికాజ్ లక్ లేనిది మనం అవుతాయంటారా? బికాజ్ మీరు కష్టపడ్డారు, ముందు కూడా చాలా కష్టపడ్డారు. ఇక్కడ రావడం అంత ఈజీ ఏం కాదు. స్టార్టింగ్ లో స్ట్రగుల్ కూడా చేశారు. మీరు స్ట్రగుల్ చేయలేదా? సర్వైవల్ మీకు ఈజీగా ఉండేది? ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్లాష్ బ్యాక్, ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా. ఇక్కడ కూర్చొని మేము మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం. 100%. సో అలాంటి స్టేజ్ మీరు బయటకు వచ్చారంటే అందరికీ లక్ రాదు కదా. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ట్రై చేస్తే అందులో చాలా కొంతమందికి సక్సెస్ ఉంటుంది. సో మరి ఏమంటారు? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కష్టపడాలి అన్నారు. కష్టపడితే అనుకున్నంత కాకపోయినా కొంతవరకైనా ముందుకు వెళ్తారండి. అది మాత్రం కష్టం మాత్రం ఊరికే పోదండి, అది దేవుడు రాసిన రాత. సీరియస్ చెప్తున్నాను. ఇప్పుడు అంటున్నారు కదా ఆడ చాలా కష్టపడ్డాడు కానీ పైకి రాలేదంటే అది తప్పు అండి. ఎక్కడో ఏదో మిస్టేక్ చేస్తుంటాడు, అందుకే పైకి రాలేదండి. అదృష్టం అనేది ఏంటంటే ఇంకో ఉన్నది కష్టపడడానికి కొంచెం అదృష్టం ఆడితే కొంచెం ఫాస్ట్గా కొంచెం పైకి వస్తారు అంతే. ఇప్పుడు కూడా మీరు అంటున్నారు కదా చాలామంది కష్టపడతారు, కష్టపడితే వస్తారు, సీరియస్గా వస్తారు అని చెప్తున్నాను కదా. కొంచెం టైం పడుతుంది అంతే. ఒకళ్ళు రాలేదంటే కూడా వాడు కష్టపడలేదని మీనింగ్ అంతే. మధ్యలో తేడా కొట్టింది అంతే తప్ప నేను అది నమ్ముతాను. అది సో ఇనీషియల్ స్టేజెస్లో సర్వైవల్కి చాలా ఇబ్బందులు అవుతుంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు మిమ్మల్ని ఏమైనా సహాయం అడిగితే చేస్తూ ఉంటారా మీరు? సహాయం అంటే ఎవరు నాకు డబ్బులు అన్న, నాకు 1000 రూపాయలు ఇవ్వాలి, డబ్బులనే కాదు ఆపర్చునిటీస్ వైజ్ గాను ఏదో ఒక విధంగా. నాకున్నంత వరకు నాకు తెలిసిన వాళ్ళని అడిగారు అనుకోండి, చాలామంది నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు కనిపించారు అనుకోండి, నువ్వు దాంట్లో ట్రై చేయి, అక్కడ బాగుంది అవకాశం అక్కడ వస్తుంది, నువ్వు రాస్తా కదరా, నువ్వు ఆఫీస్కి వెళ్ళి నాకు తెలిసిన అందరూ సపోర్ట్ చేస్తానండి సీరియస్గానే. నేను ఎంతవరకు చేయగలను అంతవరకు సీరియస్గా చేశాను. చాలామంది చేశాను, చాలామంది కంటే 10 మంది పైన చేసి ఉంటాను నిజంగా. అది మాత్రం పక్కగా చెప్తాను నేను. కొంతమంది నేను చేసిన పటాస్లోనే కూడా కొంతమంది ఫస్ట్ స్టార్ట్ చేసిన మధ్యలో కొంతమంది మానేశారు. మానేటంటే వాళ్ళు కరెక్ట్ చేయడం తీస్తుంటే వాళ్ళు చూస్తే నాకు ఫీల్ అయ్యామండి. సరే తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తామంటే పటాస్ చేయట్లేదన్నా ఆఫీసర్ నన్ను అంటే ఏరే అంటే ఏమన్నా అన్నారు. వాళ్ళు చూస్తున్నారు అంతే. ఒక్కసారి టీవీలో కనిపించిన తర్వాత మళ్ళీ అయిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా. సో అలాంటి వాళ్ళకి నేను మళ్ళీ వేరే ఛానల్ అది అవుతుంది అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. నా దగ్గరికి చాలామంది రైటర్లు అది ముగ్గురు వచ్చారు, అన్న నేను రాస్తానని. అది నువ్వు నాతో కాదురా, అక్కడికి వెళ్ళు, అది రాయి ఇది రాయి, వేరే వాళ్ళు అక్కడ ఉన్నారని చాలామంది పంపించానండి.
కానీ చాలామంది మిస్గైడ్ కూడా చేసే వాళ్ళు ఉంటారేమో పక్కన ఫ్రెండ్స్ కూడా, నువ్వు అది ఇందాక చెప్పారు కదా మీరు, అలా లేపేస్తూ ఉంటారని. సో అలా లేపినందుకు కూడా వీళ్ళు మిస్గైడ్ అయిపోయి ఇలా వచ్చేసి నేను ఏదో అయిపోతాను అంటే వాళ్ళకి అందరికీ టాలెంట్ అయితే ఉండదు కదా, కొంతమందికి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళు గుర్తించలేక తప్పటి అడిగేస్తారేమో నా ఫీలింగ్. తప్పటి అడిగేసిన చాలా మంది ఉన్నారంటే, కొంతమంది వచ్చాను నేను అది చేసేస్తానని మా దగ్గరకు వచ్చి ఏదో చేస్తుంటారు, మాకే అది సర్టిఫికేట్స్ వర్కౌట్ అవుతారా, ఇంకా బాగా చేయాలి అని చెప్పి పంపించేస్తాం అంతే. సో అలా వచ్చే ఫ్రెషర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు అంటే, ఇంట్లో చెప్పాను కదా రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటారు, పట్టుకొని ఇలా హైదరాబాద్కి వస్తారు అన్ని చదువుకొని. ఎవరికి ఏం చెప్పకూడదండి, జీవితం నేర్పించేస్తుంది. పూరి చాలా డైలాగ్ చెప్పారు కదా, జీవితం ప్రతి ఒక్కరు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్నట్టు మొత్తం టైం దాటిపోతుంది కదండి అప్పటికి. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి సార్, నేను నా తమ్ముడు అని వెళ్తున్నాడు అనుకోండి ఇండస్ట్రీకి, అరే ఇది కరెక్ట్ కాదురా వదిలేని చెప్పేస్తాను. ఇప్పుడు బయట వచ్చినోడికి నేను ట్రై చేస్తానని ఎలాగైనా సక్సెస్ అవుతాను అన్నప్పుడు నువ్వు సక్సెస్ వెళ్ళిపోరని చెప్పుకోవాలని చెప్పండి. ఆడు కాస్త వస్తాడు, ఆడు నువ్వు కరెక్ట్ కాదురా నువ్వు వెళ్ళిపోమని చెప్పలేం కదా. ఏమో వాడు సక్సెస్ అయ్యి ముందుకెళ్తే రేపు అన్నాను ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. అందుకే ఎవరికి మేము చెప్పలేమండి. అందుకని ఎవరికి ఇప్పుడు ఈ విధంగా కూడా ఎవరికి చెప్పలేను. మీరు ఏం చెప్పగలరా అంటే, మీరు సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఆడు ఒక సక్సెస్ అయిపోవడం ఆడికి ఇంకేం చెప్తాం, ఆ రామప్రసాద్ కూడా వేస్ట్ అలా చెప్పాడు నేను సక్సెస్ అయినా అంటాడు, తిట్టుకుంటాడు కూడా. సో అందుకని వాళ్ళకి ఏం చెప్పలేను. కానీ ఇండస్ట్రీ అనేది ఏదో నేర్పిస్తుంది. కష్టపడదాం అనుకుంటే పైకి వస్తాడు, ఒక తేడా వస్తే ఇంటికి వెళ్ళిపోతాడు, అది ఒకటి నేర్పిస్తుంది. అప్పుడే మనం తెలుసుకోవాలి ఏంటో విషయం. నాకు కూడా స్టార్టింగ్ 1.5 years 2 years సెట్ అవ్వలేదు, అప్పుడు కూడా నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు. సో మనం సెట్ అవ్వదని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. మళ్ళీ పిలిచింది, ఎందుకంటే అప్పుడు కొంచెం కష్టపడ్డా కాబట్టి ఆ 2 years. మళ్ళీ వైజాగ్ అంటూ కూడా నేను రాస్తూ ప్రసన్నకు పంపించిస్తుండేవాడిని, ఏమన్నా వాడికి ఏం కావాల్సిన ఉంటే. సో 2 years గ్యాప్ కూడా ఖాళీగా లేనండి, ప్రసన్నతో ట్రావెల్ అయ్యేవాడిని నేను. అప్పుడు కూడా చెప్తున్నానా, నేను ఆ 2 years కూడా మనసులో ఇండస్ట్రీ మీద ఉండేది నాకు. సో ప్రసన్నతో ఆడు ఏమైనా షో స్టార్ట్ అవుతున్నాయంటే రాస్తూ కామెడీ జోక్స్ సీన్స్ రాసి పంపించుండేవాడిని. సో జబర్దస్త్ ద్వారా మళ్ళీ నన్ను పిలిచాడు వాడు. మరి రామ్ ప్రసాద్కి ఏం నేర్పించింది మీ ఎక్స్పీరియన్స్ నుంచి? ఏం నేర్చుకున్నారు మీ జీవితం అని ఎంత అన్నారు కదా ఇందాక, ఎక్స్పీరియన్స్ నుంచి లెర్న్ చేస్తారని. మరి రామ్ ప్రసాద్ గారు ఏం లెర్న్ చేశారు మీ జీవితం నుంచి? రామ్ ప్రసాద్ ఏం నేర్చుకున్నాడు, ఫస్ట్ కష్టపడ్డా, కొంచెం వెళ్ళిపోయాను మనకు సెట్ అవుతుందని అని చెప్పేసి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాస్తున్నాను కదా, సో ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది, కొంచెం వచ్చింది. సో ఎక్స్పీరియన్స్ వల్ల సో ఇలా చేయాలి అలా చేయాలని తర్వాత తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెప్పాను కదా, బిజినెస్లో టెన్షన్ పడ్డాను, వెళ్ళిపోవాలి కానీ గట్టిగా కూడా నిర్ణయించుకున్నాను, ఈసారి వచ్చావు మంచి షోలో పడ్డావు, దీన్ని వదలకూడదు అని చెప్పి కొంచెం హార్డ్గా కష్టపడ్డానండి. సో దాని నుంచి నిజంగా అప్పుడు అంత కష్టపడ్డాను కాబట్టి జబర్దస్త్లో మా టీం కంటే ప్రత్యేకత ఉంది. మీకు తెలిసి సుడిగాల్ టీం, మా ముగ్గురికి ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాల్ సుధీర్, ఆఖరికి మా సక్సెస్ అన్నీ మన ఊరికి 4 టైటిల్స్ ఉన్నాయి. ఏ టీంలో ఎవరికి ఇలా లేవు. అవును. సో నేను కష్టపడ్డాను కాబట్టి స్టాండర్డ్ అయ్యాను. అదే చెప్పగలను. ఏం నేర్చుకున్నానంటే, కష్టపడితే ఎక్కడైనా ఫలితం దక్కుతుంది అనే విషయాన్ని నేర్చుకున్నాను అంతే. గుడ్ లెసన్. సో రామ్ ప్రసాద్ గారిని రామ్ అనే బదులు రామ్ అనుకుంటే, మీరు వేసే పంచెస్ని జీబీల్లో కొలిస్తే ఎన్ని జీబీస్ అంటారు? 32 GB అంటారా, 250 GB అని చెప్పుకుంటారా? ఎలా? చిన్నప్పటి నుంచి పోనీ ఇప్పుడే అనుకుందాం, కెరియర్ స్టార్ట్ అయ్యాక ఇండస్ట్రీలో మీ పంచ్ పవర్ని మనం ఒక జీబీల్లో కొలిస్తే 32 GB ఇంటర్వ్యూ కాదండి, బయట క్యాచ్లో ట్రావెల్ అయ్యారు అనుకోండి, రోజుకి మీకు 32 GB అయిపోద్ది. సో 256 వేసేసుకోవచ్చా? అంటే ఇంటర్వ్యూ కదా, కొంచెం జాగ్రత్తగా పొలైట్గా నీట్గా. క్వశ్చన్స్ కూడా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే నా ఫ్లాష్ బ్యాక్ గురించి వాటి గురించి అడిగారు. లేకపోతే నేను చిల్లరగా అలరగా సరదాగా. నేను ఏంటంటే ఇంటర్వ్యూ చూడగానే చెప్పాను కదా, రామ్ ప్రసాద్ పుస్తకం అంటే ఏంటంటే ప్రతి పేజ్ తిప్పితే కనిపించాలి అసలు రామ్ ప్రసాద్ ఏంటి అని తెలియాలి. నిజం. సో ఇందాక స్కూల్ ఫ్రెండ్స్ టచ్లో ఉన్నా అన్నారు కదా, సో రెగ్యులర్ టచ్లో ఉంటారా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్ నేను ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నాను, వాడు ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నాను నా కోసం అని చెప్పి. నేను 5th floor, వాడు 2nd floor. అందరితో అలాగే బిహేవ్ చేస్తారు? అయితే నేను సెలబ్రిటీని అయిపోయాను ఇంకా అలా ఇలా ఉంటుందా యాటిట్యూడ్? ఏమోనండి, అది రాలేదు అస్సలు. లేదా? లేదు. పొరపాటున కూడా అసలు ఎవరితో అలా బిహేవ్ చేయరు? పొరపాటు అంటే యాటిట్యూడ్ అనేది లేదు. ఎప్పుడైనా ఎక్కువ మంది బయట ఈవెంట్స్కి వెళ్తే పడిపోతున్నాను, అప్పుడు కొంచెం చిరాకు వస్తుంది, అబ్బా ఎలాగంటారు తోడు అలా తప్ప, అంతకుమించి యాటిట్యూడ్ వచ్చి నువ్వేంట్రా అని అనడం లేదు. నా ఫ్రెండ్స్ అని ఫోన్ చేస్తుంటే వెంటనే నేను హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, కలవడం. సెల్ఫీస్ అని వస్తూ ఉంటారు కదా మీ దగ్గరికి, అప్పుడు చిరాకు వస్తుందా? చాలా మంది ఫ్యాన్స్. లేదండి, కొంతమంది ఎక్కువ మంది ఒకసారి పడిపోయారు అనుకోండి, ఉండండి రా ఓళ్ళు ఇస్తాను చెప్పి అరుస్తాను తప్ప ఇవ్వాలనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఫోటో అన్న ఒక ఫోటో పెడతారు. నిజంగా వాడికి ఒక ఫోటో, కానీ నేను ఇవ్వాల్సిన 2 ఫోటోలు అక్కడ చాలా ఎక్కువ. అది వాడి దృష్టిలో అది ఉండదు, ఒక ఫోటో ఇవ్వడం కలిగి అయిపోయాడు రామప్రసాద్ అనుకుంటాడు. వాడి కౌంట్లో ఒకటి, నా కౌంట్లో ఒక 100 or 200 అక్కడ. కొంచెం సీరియస్ చెప్తున్నానండి,
ఒక 4 ఫోటో మీకేనా ఎవరైనా ఫోటో అడిగి ఇలా ఫోటో సెలెక్ట్ చేస్తే ఇస్తా, అలా కంటిన్యూగా ఎంతసేపు స్మైల్ ఇవ్వగలని చెప్పండి. తర్వాత అంతా ఆర్టిఫిషియల్ వద్దండి, సీరియస్గానే. అందులో మనం నా విషయంలోనే ఇలా అయిపోతుంటే కోసం అనుకుంటాం. పెద్ద పెద్ద మన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు బయటకు వెళ్తుంటే వాళ్ళు ఏదో అనుకునే వాళ్ళు అనేస్తారా ఇది ఎక్కువ, తప్పేం లేదండి. ఆ టైంకి అది ఏదో అనిపిస్తుంది, కొంచెం చిరాకు పడతారు అది తప్ప. సో మిస్అండర్స్టాండింగ్ కూడా ఫ్యాన్స్ మీద వాళ్ళకి పగ ఉండదు, కోపం ఉండదు. వాళ్ళందరికీ ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. జస్ట్ అర్థం చేసుకోవాలి అంతేనండి. మిస్అండర్స్టాండింగ్స్ కూడా అవుతుంటాయి కదా అంతే. సో ఏంటంటే ఫోటో ఇవ్వలేదా, చలో రామ్ ప్రసాద్ బ్యాడ్, చాలా పొగరు. ఇప్పుడు ఒక 20-30 మంది ఉన్నారు అనుకోండి, ఒక 29 మెంబర్స్ ఫోటో ఇచ్చి లాస్ట్ ఒక ఫోటో ఇవ్వలేదు అనుకోండి, అడొక్కటి చాలు 29 మంది చేసినంత పోద్ది ఇచ్చిన మంది ఒక్కరి దగ్గర పోద్ది. అంతే. బ్యాడ్ ఈజీగా అవ్వచ్చు కదా, గుడ్ అవ్వాలంటే చాలా కష్టం అండి. బ్యాడ్ అవ్వడం చాలా సింపుల్. సో ఈ ఫొటోస్ విషయం పక్కన పెడితే మీ ఇంట్లో బయట ఎలా ఉంటారు రామ్ ప్రసాద్ గారు? బయట కూడా చాలా సరదాగా ఉంటాను నేను. హ్యాపీగా ఫుల్ పంచులతో. నాతో ట్రావెల్ అయితే మాత్రం నాతో ట్రావెల్ అయిన అందరూ నాతో ఎంజాయ్ చేస్తారండి. నాతో ఎవరైతే ట్రావెల్ అయినా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. నాతో బాగా టైం పాస్ అవుతుంది, సరదాగా తింటూ నవ్వుకోవచ్చు, ఇడుతూ ఉంటే అది ఉంటుంది. సో వైఫ్తో కూడా అలాగే ఉంటారా? వైఫ్తో పంచేసేస్తారా వైఫ్ మీద? మా ఏసీ అలవాటు అయిపోయి ఆవిడ పెద్ద నవ్వట్లేదండి. సో అందుకనే అప్డేటెడ్ పంచెస్ వేస్తుంటాడు అప్పుడు. 20 వేస్తే 2కి ఇలా చూసి నవ్వుతుంది. ఫోన్లీ 2 పేలే ఈరోజు ఇంట్లో. ఈ బయటలో అందరూ కొత్త కదా, ఎప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకి కొత్త, మీ వైఫ్ పోనీలే జాలిపడి నవ్వేస్తారు అంతే, కొంచెం అడ్జస్ట్. సో ఈ పంచెస్ కూడా డే టు డే అప్డేట్ ఎలా, సో ఆ ఎలా అప్డేట్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? బికాస్ పంచెస్ కూడా ప్రతిదాన్ని నవ్వరు. మీరు అన్నట్టుగా మీ వైఫ్ రోజు చూస్తుంది కాబట్టి నవ్వడం పంచెస్ అంటే ఏదో బుక్ చూసి చదువు నేర్చుకొని లేదు కాదండి, ట్రావెలింగ్లో వచ్చే పంచులే బాగుంటాయండి. సో అవే అప్డేట్ అవ్వడం, ఏదైనా యాక్షన్ చేయడం, అది చేయడం, ఇవి చాలా బాగుంటాయి. సో దానికి అప్డేట్ అవ్వడం అంటే దాంట్లో అప్డేట్ అవ్వాలి అంతే. వెళ్తున్న జర్నీలో అప్డేట్ అవ్వాలి తప్ప బుక్స్లోని వీటిలో అప్డేట్ అవ్వడం కాదు. సో కామెడీ జనరేట్ చేయాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది? ఒక కామెడీ ఇప్పుడు ఊరికే జనరేట్ చేయడం కాదు. ఇప్పుడు మీరు అన్నారు పంచెస్ ఊరికే రాదండి, ఎలా మన సిచ్యువేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం కామెడీ అనేది పండించవచ్చు? తెలుగులో చెప్పండి. ఒక మంచి కమీడియన్ అవ్వాలి అంటే మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? తెలుగు అంటే మంచి టైమింగ్ అండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్. టక్మనే ఇప్పుడు సరదాగా ఊరిని ఎవరైనా కనిపించారు అనుకోండి, కోమలి గారు మీరు చాలా అందంగా ఉన్నారండి, ఆయన మీరు ఏం చెప్తారు? ఫ్లర్టింగ్ అంట, నవ్వుతారు కదా, థ్యాంక్ యూ అంటారు, ఏదో అంటారు క్యాజువల్గా. సేమ్ అడుగుతాను చూడండి, కోమలి గారు మీరు చాలా అందంగా ఉన్నారండి. ఓ చాలా థ్యాంక్స్ అండి. ఏంటి మీరు జోక్ చెప్పడం నవ్వరా? మీరు జోక్ ఇస్తారా? మరి అదే కదా జోకు, చూసారా? నవ్వుకుంటే మీకు కోపం వస్తుంది. సూపర్. సో మీ కాంబినేషన్ ఉంది కదా, సుడిగాలి సుధీర్, గెటప్ సీను అండ్ మీది, ఈ ముగ్గురు కాంబినేషన్, ఈ కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ కాంబినేషన్, ఈ టీమ్ అనేది మీరే ఫామ్ చేశారా లేక జబర్దస్త్ వాళ్ళు చెప్పారా మీకు? ఫస్ట్ జబర్దస్త్ నేను ధనరాజన్ టీంలో చేశానండి, ఒక 10 ఎపిసోడ్స్. తర్వాత సీనియర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా జబర్దస్త్ ఆపేస్తున్నారు టాక్ వచ్చింది. సో మళ్ళీ వాళ్ళు పిలిచి మళ్ళీ సుధీర్ టీంలో రన్ చేశారు. సుధీర్ శ్రీను అప్పుడు ఒక టీంలో చేసేవారు, సుధీర్ శ్రీను వేణన్న. సో వేణన్న అతను వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరూ టీం పెట్టుకున్న తర్వాత 3వ వ్యక్తి కోసం వాళ్ళు సర్చింగ్, ఎవరిని పెట్టుకుందామని. సో శ్రీను వచ్చి నన్ను రాంప్రసాద్ రాడు టైమింగ్ బాగుంటుంది అని పెట్టుకుందామని వాళ్ళ శ్రీను. సుధీర్ వద్దురాడు ఏం చేస్తాడు లేడని చెప్పి సుధీర్. సో శ్రీను నాకు ఫోన్ చేసి నువ్వు ప్రసన్న చెప్పాడు శ్రీనుకి, వాడు బాగా రాస్తాడు నిజంగానే వాడిని పెట్టుకున్నాడంటే ఇంకా శ్రీను ఫిక్స్ అయిపోయాడు. మరి రాసే అబ్బాయి ఇక్కడ యాక్ట్ కూడా చేయగలడు అని మీకు అనిపించిందా? బికాస్ మీరు రాస్తున్నారు, యు నెవర్ ట్రైడ్ రైట్? జబర్దస్త్లో కొత్తలో పెద్దగా పీకేసింది ఏం లేదండి. ఈ మధ్యన కొంచెం ఇంప్రూవ్ అయ్యే టైమింగ్లో ఒక 2 years నుంచి 2 years బాగా యాక్టివ్గా చేస్తాను. కొత్తలో నాకు తెలియదు, భయం కొంచెం ఉంటుంది స్టేజ్ అనగానే కదా, ఏదో అలా లైట్ 2-3 పంచులు జరిగి ఇప్పుడు బాగా స్టేజ్ దొరికిందంటే ఆడేసుకుంటున్నాం మొత్తం అంతా, అలవాటు అయిపోయింది బాగా. ఏదో మా సొంత ఇల్లు ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది. ఇప్పుడు నా జబర్దస్త్ స్టేజ్ ఎక్కినాకోండి మా ఇంట్లో మా అమ్మనంతో పిన్నలతో చుట్టాలతో మాట్లాడాలి ఉంటుంది, అలా ఉంటుంది నాకు ఆ ఫీలింగ్. జబర్దస్త్ ఇప్పుడు సూపర్ సక్సెస్ కదా, దాని టీఆర్పీ రేటింగ్ కూడా టూ హై. అప్పుడు ఎలా ఫీల్ అవుతారు అందరు? జబర్దస్త్ అరే జబర్దస్త్ కదా అతను, జబర్దస్త్ రాంప్రసాద్ అంటే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఏముంటుందండి, బయటికి అది హ్యాపీగా ఫీల్ అవుతాం. జబర్దస్త్ రాంప్రసాద్ వచ్చాడని వెంటనే చూస్తాం, నన్నే కదా అనుకున్నారు అంతే, ఏం లేదు. సెలబ్రిటీ కాకముందుకున్న రాంప్రసాద్కి, సెలబ్రిటీ అయిన తర్వాత ఉన్న రాంప్రసాద్కి డిఫరెన్స్ ఏంటి? హెయిర్ ఊడిపోయిందండి ఇక్కడ, స్కిట్స్ రాసి సీరియస్గానే
ఇక్కడ కొంచెం ఖాళీ అయిందని చెప్పి ఈ మధ్య అందుకే నా ఇంతకు హెయిర్ గురించి అడుగుతున్నారు. లైట్ ఇక్కడ కొంచెం ఖాళీ అయింది. అది నాకు చాలా ఫీల్ అయ్యా, అంతలా ఆలోచించేస్తున్నాను, జిత్తుడు పెంతలా ఆలోచించేస్తున్నాను అనేది. అంతేగాని ఏం డిఫరెన్స్ లేదా? డిఫరెన్స్ లేదంటే మీలో ఏదైనా చేంజ్ వచ్చిందా? నిజం చెప్పండి. వచ్చిందండి. ఏం చేంజ్? ఎంత ముందులాగా అల్లరి చిల్లరగా అందరి ముందు ఉండలేకపోతున్నాను. బయట ఎంతమంది బయట వాళ్ళతో కూడా ఆడుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం నీట్గా చూసిగా ఓకే. మరీ అంత వరకు ఇంకా వెళ్ళదులేండి. ఓకే ఓకే బాయ్ సరే. ఎంతమంది అయితే ఇంకా ఎట్టకారంగా ఉండేది, కొంచెం సెటిల్ అయింది అనమాట. సెలబ్రిటీస్తో ప్రాబ్లం ఏం తెలుసా? ఒక సెలబ్రిటీ అయిన తర్వాత లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అవ్వాలి. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్, ద వే యూ లుక్, ద వే యూ టాక్, ఎన్ని ఉంటాయంటే ఇవన్నిటితో ఇబ్బంది అనిపిస్తుందా? అంటే అది కూడా నాకు కూడా తెలియదు, నేను చేంజ్ చేయని విషయం నాకు కూడా తెలియదు సీరియస్గానే. అందరం చూస్తూ కొంచెం నీట్గా డీసెంట్గా ఉండాలి, అలా తెలియకుండా అన్నీ మారాయి. బయట వాళ్ళు చెప్పడం ఎంత ముందులో లేరో కొంచెం బాగానే మారా. అవునా నాకే అంత చేంజ్ వచ్చిందా అని చెప్పి చూసుకుంటూ ఉంటారు కదా, అద్దంలో తెలియట్లేదా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి కదా. సో అది కొంచెం కష్టమే కదా అలా మేనేజ్ చేయడం, బికాస్ ఎవ్రీ టైం ఒకటేలాగా మూడ్ ఉంటుంది. నేను చెప్పనండి, నాకు రోడ్డు మీదకి వెళ్ళి హ్యాపీగా ఫ్రీగా ఒక కారు లేకపోయినా ఒక బండి మీద ఫ్రీగా వెళ్ళి హ్యాపీగా వెళ్ళి బజ్జీలు తినా, నొడి తినా, సరదాగా నడుచుకుంటూ ఫ్రెండ్స్ రోడ్డు మీద తిరగాలి ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు తిరగాలి ఉంటుంది, కానీ తిరగలేను. ఎందుకంటే నేను ఎవరో దారిలో అడుగుతారు, ఫోటో అడుగుతారు, మళ్ళీ నించోబెడతారు, భయ ఏం చేస్తున్నారు భయ, అందరూ వస్తుంటారు కదా జనాలు. అది నేను వైజాగ్ బీచ్కి వెళ్తా కదా, నాకు బీచ్లో నడడం ఇష్టం. ఆ చివరి చేసే వరకు నేను నడిచి 2 years అయింది. నడుద్దామని ఎప్పటి నుంచో కోరిక నాకు. నడవండి ఇప్పుడు అందుకే నడిచిన ఒక నైట్ 11:30 టైంకి వెళ్ళి సరదాగా మా ఫ్రెండ్స్తో నడుచుకుంటూ అలాగా వెళ్తుంటా. అప్పుడు కూడా ఒక న్యూస్ వస్తుంది. తెలుసు కదా జనాలు చాలా ఎక్కువ ఉంటారు, తెలుసు కదా బీచ్ ఏరియా అంటే. నడుస్తూ ఉంటే మళ్ళీ అందరూ అడుగుతుంటారు. ఆ టైంకి నేను ఎంతమందికి ఇచ్చినా అలా ఇంకా వస్తూనే ఉంటారు, ఇంకా అడుగుతుంటారు. మళ్ళీ చెప్పాను కదా ఒక న్యూస్ క్రియేట్ అవుతుంది మన వాళ్ళకి, చీకట్లో తిరుగుతున్నా రాంప్రసాద్ లేదా ఇంకేదైనా యాడ్ చేస్తారేమో. సో నెక్స్ట్ మీ జబర్దస్త్ టీమ్ సుధీర్ గారు ఉన్నారు కదా, సుధీర్, గెటప్, శ్రీను, ఎలా ఉంటుంది మీ టీం మెంబర్స్తో రిలేషన్? సుధీర్ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? మా ముగ్గురిది రిలేషన్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చి విడిపోకుండా మేము 4 years ఏ ఫెబ్ వస్తే 5 years అవుతుంది జబర్దస్త్ స్టార్ట్ అయ్యి. కలిసి ఒకే టీమ్గా మా ముగ్గురిని విడిపోయి 3 teams పెట్టుకోమన్నా విడిపోకుండా మా ముగ్గురిని కలిసి ఉంటే స్ట్రాంగ్ ఉంటుంది చెప్పి ఇప్పుడు కూడా మేము కలిసే ఉన్నాం 5 years నుంచి. సో ఎప్పుడు ఏ డిఫరెన్సెస్ రాలేదా అస్సలు? ఏ డిఫరెన్స్ రావండి, ఎందుకు రావడానికి ఏముంది, వస్తుంది చెక్ వస్తుంది, హ్యాపీ పంచుకుంటాం, తీసుకుంటాం. స్కిట్ బాగుంటే సూపర్ అనుకుంటాం, బాగాలేదంటే ఏంటి అలాగ వచ్చిందని బాధపడతాం. సో నాకంటే నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది లేదా నీకంటే నాకు అలా ఎప్పుడు అనిపించిందా? ఏం అనిపించలేదండి, ఎవరికి అలా క్రేజ్ ఉంది. సుధీర్ మా ముగ్గురు కూర్చొని సుధీర్కి మంచి కొంచెం కానీ అనిపిస్తుందా? అంటే ఇప్పుడు టీంలో కూడా అదే తనకు ఎక్కువ పేరు వచ్చింది రాసింది అలా ఉంటుందా ఫీలింగ్? వాడు టీం లీడర్ కాబట్టి ఆటోమేటిక్గా వాడికి పేరు ఉంటుంది. నేను రాస్తున్న విషయం నాకు తెలుసు కాబట్టి జనాలకు రాంప్రసాద్ రాస్తానని తెలుసు. ఆ ఫీలింగ్ నా వరకు నేను రాస్తాను, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. అవతల నాకు పేరు రాదని కాదు, నేను రాశాను ఈ స్కిట్ బాగా వచ్చింది చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సీరియస్గానే. వాడికి పేరు వచ్చిందని ఎప్పుడు నేను అలాగా శ్రీను నాకన్నా బాగా గెటప్ వేస్తాను అంటే శ్రీను గెటప్ వేసే టాలెంట్ వాడిది, వాడు అయ్యాడు. మేము ఆ టాలెంట్ నేను బాగా రాశాను, నేను క్యారెక్టర్ క్రియేట్ చేశాను, సుధీర్ పంచి వేసాను, వాడి క్యారెక్టర్ క్రియేట్ చేశాను, వాడికి పేరు వచ్చిందంటే నేను బాగా రాశాను, ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. సో ఇంటర్నల్గా ఏదైనా పాలిటిక్స్ ఉంటాయా వేరే టీం మెంబర్స్కి మీకు? అలా పాలిటిక్స్ ఏమి ఉండవండి. ఒకళ్ళు స్కిట్లో అవతల ఎక్కువ కొట్టారు, అబ్బా వాళ్ళు ఎక్కువ కొట్టారు, మన మధ్య బాగా డల్ అయింది, బాగా రాయాలి, బాగా చేయాలని చిన్న ఇది ఉంటుంది తప్ప పాలిటిక్స్ వెళ్తే ఏమవుతుందండి అక్కడ. సో అంటే జీల్ ఉంటుంది కదా, అంటే ఇది కూడా కాంపిటీషన్ కూడా ఉన్నప్పుడు చేయాలి, బాగా చేయాలి, మంచి నేను తెచ్చుకోవడం ఇది ఉంటుంది. మన టీం ఈ మధ్య 3 episodes అయింది గెలిచి, 4 episodes అయింది వాళ్ళు కొట్టేస్తున్నారా అని చిన్నది ఉంటుంది. సో అప్పుడు ఏంటి స్టెప్స్ ఏం తీసుకుంటారు? వాట్ కేర్ యూ టేక్ టు డూ బెటర్? అంతే, కొంచెం బాగా చేద్దాం, ఇంకా ఒకసారి 3-4 times రివైండ్ చేసుకుంటాను స్కిట్ని, ఇంకా మంచి పంచులు యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అంతే. సో స్పెషల్ కేర్ తీసుకుంటారు. తర్వాత మళ్ళీ సన్నీని యాడ్ చేసుకున్నారు కదా, మీ సెక్సీ సన్నీ ఇందాక చెప్పారు కదా. సో ఈ ముగ్గురులో ఇంకొక న్యూ పర్సన్ వచ్చి యాడ్ అవ్వడం, దాన్ని బట్టి మీకు ఏమైనా చేంజెస్ వచ్చాయా లేకపోతే స్మూత్గా సాగిందా మీ జర్నీ? సన్నీతో మాకు ఏ ప్రాబ్లం ఉండదండి. వాడికి ఇచ్చే 2-3 డైలాగులు వాడు మర్చిపోతాడు కంపల్సరీగా, ఉన్నది ఒకటి జాగ్రత్త చెప్పేస్తాడు. సో అందుకనే వాడిని ఏం అనలేము. ఇంకా వాడికి ఉన్న మెమరీ కార్డ్ దేవుడు చిన్నది ఇచ్చాడు. ఆడిది అది ఎందుకు డైలాగ్స్ తక్కువ అంటే మెమరీ తక్కువనేనా? అసలు మీరు సెట్ ప్రాపర్టీ లాగే వాడతారు తన్ని? నేను వాడతాను. వాడు ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయండి. వాడు తాగుబోతే ఎక్స్ప్రెషన్స్ అయినా ఏవైనా కొద్దిగా బ్లాంక్గా ఉంటాయి, జనాలు ఎంజాయ్ చేస్తారు. సో వాడుకో డిఫరెంట్ నేమ్ వాడికి, వితౌట్ ఇది ఎక్స్ప్రెషన్ లేకుండా కూడా బ్లాంక్ ఎక్స్ప్రెషన్ అంటే చాలా కష్టం అసలు. సో అలాంటివి వాడిస్తుంటాడు వాడు. అంటే నాకు పెన్నుకు ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టుకోవడానికి కామ పెట్టుకోవడానికి ఉండదు కదా, వాడు అది నా స్క్రిప్ట్ లాడు. ఓకే. సో ఈ రామ్ ప్రసాద్ ఒక యాక్టర్, ఒక స్క్రిప్ట్ రైటర్ అండ్ కమెడియన్ అనుకోవచ్చా?
యాక్టర్ కమెడీ అంతే అంతే అనుకోండి అదే. ఆ 3 అది కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా వేరే ఏమైనా ఉన్నాయా? కథ రాసుకొని నేను డైరెక్షన్ చేయాలని ఈ మధ్య నాకు కొంచెం కోరిక పుట్టింది, నేను కూడా ఏదైనా డైరెక్షన్ చేస్తే బాగున్నాని చేస్తా. కొంచెం టైం పడుతుంది. సో ఏమైనా ఈ మధ్యలో వచ్చింది, మొన్నటి వరకు ఏదో రాస్తే చాలు, యాక్ట్ చేసి డబ్బులు సంపాదించాలి, డైరెక్షన్ చేయాలనిపించింది. వర్క్ చేస్తుంటుంటే ఏమైనా సీన్స్ రాస్తుంటే అనిపిస్తుంది నేనైతే ఇలా తీద్దాం, ఇలా బాగుంది కదా అనిపించి నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ మధ్యన, కానీ చేస్తా. సో మీలో ఎక్కువ మార్క్స్ దేనికి వేస్తారు? యాక్టరా, లేకపోతే కమీడియనా, లేకపోతే ఇది స్క్రిప్ట్ రైటింగా? ఇప్పుడు స్టార్ట్ అయ్యే డైరెక్షన్ అడిగాను. నాకు అందరూ బయట వేసే మార్కులు ఎక్కువ నా స్క్రిప్ట్కి వేస్తారండి. ఆడు డిఫరెంట్గా ఉంటుంది, వాడిది పంచులు డ్రామా స్క్రిప్ట్ డిఫరెంట్ ఉంటుంది, ఇష్టం. నేను బాగా యాక్ట్ చేస్తున్న విషయం నాకు కూడా తెలుసు. కొన్ని బాగా చేయగలను, కొన్ని అయితే నేను అసలు చేయలేను. కొన్ని చేయగలను, టైమింగ్ ఏమేమి పంచలేయడం, సో అలాంటి చేయగలను, కొన్ని నేను చేయలేను. కొన్ని స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఎక్కువ వేసుకుంటాను నేను. సో ఎక్కువ మార్క్స్ స్క్రిప్ట్కే అనమాట. సో ఇప్పుడు మన సుడిగాలి సుధీర్ ఉన్నారు కదా, సో అమ్మాయిలతో తెగ అలా అలా తిరిగేస్తుంటారని టాక్. సో మీరు అంతేనా? లేదు, చాలా టాక్ ఉంది కదా నా మీద కూడా ఉందా? అమ్మాయిలు మీకు కూడా సూపర్గా ఫోన్ కాల్స్ చేసి ప్రపోజ్ చేస్తూ ఉంటారంట. కొత్తగా చేసేవారండి. నాకు పెళ్ళి అయిపోయింది చెప్పకుండా చాలా మంది పెట్టేశారు ఫోన్. ఫీల్ అవుతుంటారా ఎందుకబ్బా అని? ఒక్కోసారి మామూలుగా క్యాజువల్గా అప్ప సుధీర్ గారి పెళ్ళాడది ఏం క్రేజ్ వచ్చింది అమ్మాయిలో అడిగి, నాకు శ్రీనికి కూడా పెళ్ళి అవ్వకుంటే ఇప్పటికి ఎలా ఉండదు మా క్రేజ్. వినండి మీ వైఫ్ కోసం ఇది. సో అయితే ఫోన్ కొత్తలో నాకు పిల్లలు అనుకునేవారు సీరియస్గా, శ్రీని కూడా అలాగే అనుకునేవారు. తర్వాత ఎలాగైనా మీకు మ్యారేజ్ సీరియస్గా కొంతమందితో మాట్లాడిన తర్వాత వన్ డే మాట్లాడారు, హాయ్ మీ ఫ్యాన్ అండి అదేనో. మళ్ళీ కొత్తలో తెలియక కంటిన్యూగా 2 డేస్కి ఫోన్ చేసేవారు, బాగున్నాను ఏం చేసి షూటింగ్లో. ఓకే ఇంకేంటి విషయం అంటే, లేదండి మా మిస్సెస్ వస్తుంది. నీ పెళ్ళి అయిపోయిందా అనగానే వెంటనే వాళ్ళు తగ్గించారు మాట్లాడడం. ఓహో నాకు పెళ్ళి అయిపోయిన విషయం తెలిసి వాళ్ళు ఇంకా సరే వాళ్ళు. సో సెలబ్రిటీ అయినందుకు ఎప్పుడైనా అనిపించిందా ఏంట్రా సెలబ్రిటీ అంటే నాకు కొంచెం ఓకే పర్లేదు. అయితే ఫిలిం ఇండస్ట్రీ మాదిరిగా అంతే చిన్న సెలబ్రిటీ అంటే ఏంటి? అవును, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక మంచి పేరు వచ్చినప్పుడు, ఇలాంటి సక్సెస్ఫుల్ షోలో మీరు చేస్తున్నప్పుడు అఫ్ కోర్స్ యువర్ కాల్డ్ యాజ్ అ సెలబ్రిటీ ఓన్లీ. సో ఈ సెలబ్రిటీ ఫేమ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా ఎందుకురా బాబు అనవసరంగా తెచ్చి నెత్తి నొప్పి పెట్టుకున్నాను అని? ఎందుకని అలా అడిగానంటే, ఈ సెలబ్రిటీ అంటే ఇందులోకి ఎందుకు వచ్చాను అని ఎప్పుడు అనిపించలేదండి అస్సలు. ఎందుకంటే దాని నుంచి మేము బతుకుతున్నాం, దాని నుంచి ఫేమ్ వచ్చింది, దాన్ని ఎందుకు తిట్టుకోవడం? అది ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ బిహేవియర్ చేంజ్ చూడొచ్చు. విషయం గురించి ఫీల్ అవుతాను, ఎందుకు అర్థం చేసుకోవడం అని చెప్పి ఎందుకు నాకు ఇది వచ్చిందిరా బాబు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో అలాంటి రిగ్రెట్స్ లేవు. అయ్యి ఎందుకు ఫీల్ అయిపోతున్నాను, ఎందుకు అలా అవుతుంది, నా వాళ్ళ గురించి ఫీల్ అయ్యాను తప్ప నాకెందుకు సెలబ్రిటీ హోదా వచ్చింది. అలాగే ఇప్పుడు అలాగా మనకు దేవుడు ఇచ్చాడు, కొంచెం జాగ్రత్త మంచిగా అనుభూతి వెళ్ళిపోయి హ్యాపీగా అందరిని నవ్వించి హ్యాపీగా ఉంటే చాలు. ఇప్పుడు ఎన్ని మూవీస్ చేస్తారు ఇప్పటి వరకు? జోష్ చేసుంటారండి, ఒక 20 మూవీస్ వరకు చేసుంటా. 20 మూవీస్. సో యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ జోష్. ఇప్పుడు లాస్ట్ అంటే లైక్ ఇప్పుడు యాక్ట్ చేసేది పక్కన పెడితే లాస్ట్ అంటే జనాలకు చూసింది అది అంటే నేను లోకల్ అండి. ఖైదీ నెంబర్ 150. ఖైదీ 150. దాని తర్వాత నేను లోకల్. దాని తర్వాత మన రాఘవేంద్ర గారి మూవీ వచ్చింది కదా, నమ్మో వెంకటేష్, అందులో కూడా చేశాను. అందులో డైలాగ్స్ ఉన్నాయి 2 టైమ్స్ కనుక నేను సుధీర్ ముగ్గురు చేశాను అందులో. ఓకే అది దాని తర్వాత ఏవో చిన్న వచ్చాయి కానీ అవి ఇంకా రిలీజ్ అవ్వలేదా? 2-3 ఏదో రిలీజ్ అయ్యాయి కానీ అవి నాకు వచ్చిన సంగతి నాకు కూడా తెలియదు. అవి అయ్యో అవునా, మీకు తెలియకుండా రిలీజ్ కూడా అయిపోతున్నాయి. సో స్వీట్. అయితే ఈ చిరంజీవి గారితో చేశారు కదా, అసలు మెగాస్టార్ అంటేనే ఒక్కసారి ఫేస్ చూస్తే చాలు, షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకుంటారు. అలాంటి దాంట్లో మంచి రోల్, అది కూడా సూపర్ రోల్ వచ్చింది. అండ్ మీ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సో ఎలా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉండే? చిరంజీవి గారితో చేసిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి. చిరంజీవి ఒక శిఖరం ఇండస్ట్రీకి. అతనితో కలిసి చేసి, అతనితో ట్రావెల్ అయ్యి, అతనితో రోజు మాట్లాడి, ఈవెన్ నా గృహప్రవేశం కూడా చిరంజీవి గారి బొకే పంపించారండి ఇంటికి. సో స్వీట్. అది నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, చిరంజీవి గారికి కలిసి చదవడం అతను సీరియస్ చెప్తున్నానండి. చిరంజీవి గారిని మనం ప్రేమిస్తామండి సీరియస్గానే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామండి, మనకి అమ్మాయి బాగా నచ్చింది, ఇంకో అమ్మాయి మంచితనం చూస్తుంటే అబ్బా ఎంత చక్కగా ఉంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫీల్ ఉంటుంది కదా. చిరంజీవి గారితో ట్రావెల్ అయిన తర్వాత ఎంత మంచి వ్యక్తి, అంత పెద్ద ఇదై ఉండి అతను మనతో మాట్లాడి మనకు ఇచ్చే వాల్యూ చూస్తుంటే అతన్ని కళ్ళు సీరియస్గా తిప్పుకోలేమండి. చిరంజీవి గారిని చూస్తే అంతలా అతను మనుషులను ట్రీట్ చేస్తారు అతను చిరంజీవి గారు. నేను చిరంజీవి గారిని ఫిదా అయిపోయాను, చిరంజీవి గారి బిహేవియర్కి, అతను దానికి. 10 days అతనితో ట్రావెల్ అయ్యానండి.
రోజులకి అతను కూర్చోబెట్టి ఒక లొకేషన్ రాగానే రాంప్రసాద్ వచ్చాడు పిల్లండి ఏం చేస్తున్నారు రాంప్రసాద్ అలా మాట్లాడడం ఒక్కసారి టీవీలో చూసిన అతను కళ్ళలో కూడా చిరంజీవి గారితో చేస్తానని ఇప్పుడు అనుకోలేదండి. చాలా మంచిగా పలకరిస్తారా? చాలా హార్ట్ఫుల్గా. సో గృహప్రవేశం టైంకి నాకు ఎందుకు చిరంజీవి గారిని పిల్లాలి అని అనిపించి వాళ్ళ పిఏకి ఫోన్ చేసి చెప్పే అలాగా సార్ ఇలాగా చిరంజీవి గారిని పిలవద్దు అనుకుంటున్నాను, నా గృహప్రవేశం ఊరికనే అతను రాకపోయిన పర్లేదు అతను కార్డు ఇచ్చి బ్లెస్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే పిఏకి చెప్పగానే పిఏ గారు చిరంజీవి గారికి మెసేజ్ పోస్ట్ చేశారు. చిరంజీవి గారు వెంటనే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో పిఏతో కాల్ చేసి సార్ మిమ్మల్ని రేపు మార్నింగ్ 10 o'clock ఇంటికి రమ్మన్నారు. అనగానే అబ్బా వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి సార్ కార్డు ఇచ్చి ఫ్యామిలీతో నేను మా మిస్సెస్ నాతో పాటు శ్రీను కూడా తీసుకెళ్ళాలి. శ్రీను వాళ్ళ మిస్సెస్ కూడా వెళ్ళి కార్డు ఇవ్వగానే కొంచెంసేపు మాట్లాడి అయిపోయింది. సార్ ఇంటికి వచ్చాం. గృహప్రవేశం రోజు వాళ్ళ పిఏ వచ్చి సార్ మీకు పట్టుబట్టలు ఇచ్చారు, నాకు మిస్సెస్ పట్టు చీర, మిస్సెస్కి నాకు పట్టు పంచ ఇచ్చి బొకే ఇచ్చారు, చిరంజీవి గారు పంపించారండి అని. అప్పుడు మా ఫ్యామిలీ అంతా ఉదయం ఉన్నమాట. అందరూ షాక్ అయిపోయారు ఒకసారి. అతను గుర్తుపెట్టుకుంటారు అనుకోలేదండి నిజంగానే. అన్ని రోజులు అయిపోయింది నేను చెప్పి అప్పటికి 10 days పైన అవుతుంది, 15 days పైన అవుతుంది. ఏదో వెళ్ళి కనిపించాం, అతను కార్డు ఇచ్చాం చాలే అనుకునే వచ్చి అంతే, అతని కోసం వెళ్ళి అంతే తప్ప అతను మళ్ళీ గుర్తుపెట్టుకుని అలా పంపించుకునే వెంటనే అతను బర్త్డే అయింది. మళ్ళీ వెంటనే వెళ్ళి కలిసి చిరంజీవి గారు మేము ఎప్పుడు వెళ్తామన్నా చిరంజీవి గారు వస్తున్నామంటే ఏంటో అతనికి జబర్దస్త్ అంటే చాలా అభిమానం. జబర్దస్త్ ఆర్టిస్టులు అన్న ఎవరైనా. సో తన మెగాస్టార్ కదండి, అందుకే మెగాస్టార్. చాలా మంచి వ్యక్తి అండి. ఏం చెప్పారంటే సచ్ స్వీట్ పర్సన్, అంతే, సచ్ స్వీట్ గాయ్. ఇప్పటికి కూడా యంగ్, మనకి అంత ఏజ్ లో కూడా ఈజ్ లైక్ చిరంజీవి గారు. అందుకనే ఇప్పుడు కూడా అతనికి ఇది ఉంది. సో మీ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. అలీ గారు, బ్రహ్మానందం గారు, పెద్ద వాళ్ళు వచ్చారు కదా, అన్నీ చూసాము. సో హ్యాపీగా ఫీల్ అయిపోయారు కదా. మీ వైఫ్ రియాక్షన్ ఏముండే అప్పుడు? తనకు తెలుసు వస్తారని కొంతమంది, కానీ మా చుట్టాలు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. నేను అలీ గారికి అయితే కనీసం ఒక్కసారి కాల్ చేశాను. అలీ గారికి, బ్రహ్మానందం గారికి కార్డు కూడా ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వస్తానంటే వద్దు వస్తానని అన్నారు. సడన్గా అలీ గారు, బ్రహ్మానందం గారు అందరూ రాగానే రఘుబాబు గారు ఎవరికి నేను కార్డు ఇవ్వలేదు. వచ్చి కార్డు ఇస్తాను వద్దురా ఇస్తాను, సరే బిజీలు ఉంటారులే వాళ్ళు రారులే అనుకున్నా. కానీ గుర్తుపెట్టుకుని వాళ్ళు వచ్చారంటే ఏదో మూల నా మీద కొంచెం పాజిటివ్ ఇప్పుడు వాళ్ళకి ఉంటుంది కదా, రాంప్రసాద్ రా వెళ్దాం అనిపించిందండి. అండ్ వాళ్ళ మనసులో నాకు ఆ ప్లేస్ ఉందని హ్యాపీ ఫీల్ అయినాను నేను జబర్దస్త్ వాళ్ళతో ఎప్పుడు సినిమాలు కూడా చేయలేదు. బ్రహ్మానంద గారితో ఒకసారి సినిమా చేశా. రఘుబాబు అన్న వీళ్ళందరూ బాగా గుర్తుపెట్టుకున్నారు. సత్యం రాజేష్ అన్న చాలామంది వచ్చారు అందరూ. అలీ గారు, బ్రహ్మానంద గారు, ఇంకెవరు చూసాం మనం, మిగతా అందరూ మా వాళ్ళు వచ్చారు, మా జబర్దస్త్ అందరూ. సో అది రీసెంట్గా జరిగింది కదా? రీసెంట్గా మన ఆగస్ట్ 18th 19th అయింది. సో మరి మీ ఎదుగుదల చూసి ఎవరైనా అలా జలస్ ఫీల్ అవుతూ ఉంటారా? అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? మిమ్మల్ని తక్కువ చూపు చూడడం, బయటికి వెళ్ళినప్పుడు అలా ఏమైనా ఉంటుందా? ఏమనండి ఇప్పుడు నేను గమనిస్తాను, మీరు చెప్పారు కదా ఒకసారి, ఉంటుంది అలాగా ఉంటుంది కదా. మన పక్కన వాళ్ళే అందరూ ఒకలాగా ఉంటారు కదా. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. మా ఫ్యామిలీలో నేను ఒక్కడనే ఒక పొజిషన్లో ఉన్నాను కదా, జబర్దస్త్ చేస్తున్నానంటే వాళ్ళందరూ నా కోసం నాకు మంచి జరగాలని కోరుకుంటారు. అందరూ ఎవరు ఐడెంటిటీగా ఇప్పుడు ఎవరు అనుకోలేదు. నా తెలిసినంత వరకు మా ఫాదర్ ఫ్యామిలీ నుంచి కానీ, మదర్ ఫ్యామిలీ నుంచి కానీ, మా మిసెస్ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు అలాంటి లేదు. ఎప్పుడు వచ్చిన నన్ను హార్ట్ఫుల్ రిసీవ్ చేసుకునే వాళ్ళే, నా కోసం వెయిట్ చేసేవాళ్ళే, అంతే తప్ప నేను మీరు చెప్పిన తర్వాత జలస్ ఫీల్ అవుతుందంటే నా రిలేషన్ అయితే ఎవరు లేరండి. మరి బయట వాళ్ళు ఉన్నారు మీకు తెలిసి ఎవరు లేరు. ప్రతి లైఫ్లో ఎదుగుతున్నప్పుడు క్రిటిసైజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. వాడికి అక్కడ ఇప్పుడు మీరు సెట్లో పడే కష్టాలు తెలియదు, మీరు చేసే కష్టం తెలియదు. ప్రతి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంటారు సెలబ్రిటీస్ అంటే బయట. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది? లైక్ ఉంటారు చాలామంది క్రిటిసైజ్ మిమ్మల్ని చేసేవాళ్ళు లేరా? మిమ్మల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ చేసాం అనుకో, ఇదేముందిరా నువ్వు ఇది చేస్తున్నావు, ఏముంది అలా మాట్లాడే ఆ విషయంలో అయితే కింద కామెంట్స్ పెడతారు కదండి, వాళ్ళని చూసి బాధ అనిపిస్తుంది అండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి తిడుతుంటారు, బూతులు కూడా పెడుతుంటారు చాలా మంది. సో అలాంటి వాళ్ళు ఈవెన్ పెద్ద సెలబ్రిటీస్ చాలా ఫేస్ చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏమని అంటే లైక్ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏం చెప్పాలనుకోండి, అది ఎంత కష్టపడుతున్నా రెస్పాన్స్ బాగుంటే ఎంకరేజ్ చేసినట్లయితే బాగుంటుంది. అలాగా కింద కామెంట్స్ అది పెట్టి మమ్మల్ని హర్ట్ చేయడం వల్ల మేము నిజంగా ఫీల్ అవుతాం. వాళ్ళు అలా హర్ట్ చేయడం వల్ల చాలా మా సుధీర్కి కానీ, శ్రీనుకి కానీ, నన్ను అందరం చాలా తిట్టిన వాళ్ళు ఉన్నారు కిందన. చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి మేము సమాధానం కూడా చెప్పలేము. వాళ్ళకి బయటగా అని చెప్పుకొని తిరగలేం కూడా అలాగ అన్నాడని చెప్పేసి చూసి ఏం చెప్పాలంటే నాకు అర్థం. మీరు అడిగారు ఏం చెప్తారు వాళ్ళకంటే, ప్లీజ్ కొంచెం చూసుకొని కామెంట్స్ పెట్టండి. ఏమైనా మీకు ఇవ్వాల్సిన సజెషన్ ఉంటే మాకు చెప్పండి, మేము వాటిని ఫాలో అవుతాం, అంతే తప్ప అలాగా తిట్టడం కరెక్ట్ కాదు. ఎవరైనా అండి తిట్టడం కరెక్ట్ కాదు, అంతే చెప్పండి అంతే.
మీకోసం మిమ్మల్ని లభించడానికి మేము చేస్తున్న ప్రయత్నం అంతే. ఈ ప్రయత్నంలో ఏదో ఒక్కోసారి చిన్న మిస్టేక్ జరిగితే అది మేము తెలుసుకొని మేము సెట్ చేసుకుంటాం అంతే, అంతమించి ఇంకేం లేదు. నేను సెపరేట్గా మీకు ఎందుకే సోషల్ మీడియా సెక్షన్ పెట్టాను, అక్కడ కూడా మీరు కొంచెం చెప్పాలి. సో ఈ పాయింట్ డైవర్ట్ అవ్వకుండా వేరేది అడుగుతాను, ఓకేనా? దీని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం, ఈ సోషల్ మీడియా వల్ల ఏంటనేది. సో మీరు చేసే మూవీస్ ఇప్పుడు పంచెస్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది ఒక షో తీసుకుంటే, అదే మూవీస్ అనగా డిఫరెంట్. అక్కడ యాక్టింగ్ కదా లిటరలీ అంటే పబ్లిక్ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఏంటి అసలు అక్కడ డిఫరెన్స్ ఏంటి అసలు? మీకు సినిమాల్లో ఒకళ్ళు తప్పు చేస్తే దానికి రీటేక్ ఉంటుంది, మళ్ళీ మనం సర్దిద్దుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. జబర్దస్త్లో అలా ఉండదు, యాక్షన్ కట్ చేయగానే చేసుకెళ్ళిపోవాలి. అక్కడ తప్పో రైటో వెళ్ళిపోతుంది, నోట్లో వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంటుంది, ఎక్స్ప్రెషన్ అవనివ్వండి. కొంచెం సినిమా అలా కాదు. ఇప్పుడు మన జబర్దస్త్ ఏం తెలుసండి, మన ఓన్ డైరెక్షన్, ఓకే, మన ఓన్ స్క్రిప్ట్ మనమే చేసుకుంటాం కాబట్టి మన తప్పు రైతే మనం సేమే చేసేస్తాం. తప్పు అయితే నా క్లాప్స్ బాగాలేదని చెప్తారు, బాగుంటే క్లాప్స్ కొడతా నవ్వుతారు. సో సినిమా అనేసరికి డైరెక్ట్ గారికి కావాలి సినిమా, అది అతనిది మనది కాదు అది. సో అతను నచ్చినట్లు అతను చేయించుకుంటారు, నచ్చే వరకు చేయించుకుంటారు, అతనికి వచ్చే వరకు చేయించుకుంటారు, దానికి దీనికి తేడా అది. సో బై మిస్టేక్ ఏదైనా స్కిట్ ప్రాబ్లమ్ అవుతా అసలు ఏమి ఉండదా? మధ్యలో ఎక్కడ టక్ మర్చిపోతే ఒకసారి కట్ చెప్పుకొని నెక్స్ట్ డైలాగ్ అయితే ఓకే రోల్ అవుతుంటుంది, వెంటనే చెప్పేసుకుంటాం అంతే తప్ప మళ్ళీ దిగి ప్రాక్టీస్ అలాగే మళ్ళీ స్టార్ట్ చేయడం అలాగే ఉండదండి. వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది అంతే. టక్మని ఎవరైనా మర్చిపోయాం కూడా ఎవరు డైలాగు నెక్స్ట్ ఏంటి సార్ ఒకసారి కట్ సార్ ఇది ఓకే డన్ రోల్ చెప్పేసుకుంటాం అంతేగాని ఇంకా ఇలా టేక్స్ తీస్తూ మూవీ లాగా ఉండదు. అలాగే ఉండదండి, చుట్టూరు 14 కెమెరాస్ ఉంటే రోల్ అయిపోద్ది అంతే. సో ఇప్పుడు మీరు చేసే స్కిట్స్లో కొట్టుకోవడం ఇలా అంటే ఫన్ జనరేట్ చేయడానికి మిమ్మల్ని తను కొట్టడం కానీ గెటప్ స్క్రీన్ కానీ తన్నడం ఇలా చాలా ఉంటాయి కదా, ఎప్పుడైనా సెన్సిటివ్గా ఫీల్ అవుతారా? అంటే లైక్ ఏమైనా కొట్టుకున్నందుకు డిస్టర్బెన్సెస్ కింద చాలామంది కామెంట్స్ చేయటం మీరు ఎప్పుడు కొట్టుకుంటారంటే అది చిన్నపిల్ల బాగా నచ్చుతుందండి. టీవీలో ఇంట్లో చూస్తే చిన్నపిల్ల ఉంటుంది కదా, నవ్వుకుంటారండి కొట్టుకుంటే. అలాగా పంచెస్ యూత్ ఎంజాయ్ చేస్తాయి, డ్రామా ఏమో ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది, అలా కొట్టుకుని పిల్లలు ఎంజాయ్ చేస్తారు సీరియస్గానే. మాకేం దెబ్బలేం తగలో, సీనియర్ ఎప్పుడు మనం కొడుతుంటాడు, అవి తెలుసు కదా ధర్మకోల్ షీట్స్ అవి. అలా మీకు బ్రహ్మానంద గారిని ఎప్పుడైనా మనం తిట్టి అతను ఎరుపాపు చేసి అతను కొడితేనే ఫన్ వస్తుంది సినిమాల్లో, అవునా కదా? ఫైనల్గా ఇది కూడా అంతేనండి. మా దాంట్లో మా సుధీర్ గారిని అన్న తిడుతుంటాడు, అడు సీనియర్ లాస్ట్ వచ్చేది కూడా వేస్తుంటాడు, జనాలు ఎంజాయ్ చేస్తారు. సో ఈ జబర్దస్త్ పటాస్ కాకుండా ఇంకేం షోస్ చేస్తున్నారు మీరు? జబర్దస్త్ పటాస్ కాకుండా అంటే కొత్తగా షో ప్లాన్ చేస్తున్నారండి, అది ఇంకా బయటికి రాలేదు. ఓకే, ఇంకా టైటిల్ కూడా పెట్టలేదు. అది ఇప్పుడు అంటే మీరు చెప్పారు కదా ఇంత కొత్త ప్రోగ్రామ్ అని, ఏంటది లైక్ ఏజ్ రిలేటెడ్ టు కామెడీకి సంబంధించిందేనండి. సో ఆది గారితో అనుకుంటున్నాను నాకు తెలిసి కరెక్ట్ కదా, ఇద్దరు కలిసి చేస్తున్నాం అది. సో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇది ఒక్క ప్రోగ్రామ్కే రాస్తారా లేదంటే వేరే ప్రోగ్రామ్స్ కూడా ఏదైనా? రాయనండి, దానిలో జబర్దస్త్ రాస్తాను అంతే. మూవీస్కి వర్క్ చేస్తుంటాను నేను. వర్క్ అంటే యాక్టింగ్ పరంగానా లేదంటే స్క్రిప్ట్ పరంగా? ఓ స్క్రిప్ట్. ఎన్ని ఫిలిమ్స్ రాశారు? మా ప్రసన్న చేసిన ప్రతి మూవీలో తనతో పాటు నేను స్క్రిప్ట్లో కామెడీ ట్రాక్స్ అన్నిటికీ నేను తనతో ట్రావెల్ అవుతుంటాను. బయట చిన్న చిన్న మూవీస్ ఏముంటే 1-2 సీన్లు ఏమంటే నేను చేయాల్సి ఉంటే వాళ్ళు రాసుకుంటాను. ఇప్పుడు కూడా మూవీకి వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు మీరు చేసే స్కిట్స్లో కొంచెం వాళ్ళకి అది వద్దులేండి, మళ్ళీ డైవర్ట్ అయిపోతాం కదా, మళ్ళీ ఇంకో పాయింట్కి వెళ్ళిపోతాము. సో రాంప్రసాద్ గారు జనాలు ఇప్పుడు ఫ్రెషర్స్కి ఎలాగో హెల్ప్ చేస్తున్నా అది ఇది అన్నారు. ఈ ఇండస్ట్రీ రావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఎవరు హెల్ప్ చేయరు అంటారు. సో ఇనీషియల్ స్టేజెస్లో అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రసన్న ఈజ్ అ పర్సన్ హూ బ్రాట్ యూ హియర్, ఆ ప్రసన్నని పక్కన పెడితే ఇండస్ట్రీలో మీకు సహాయం చేసింది ఎవరు? ప్రసన్న తర్వాత నాకు ఇండస్ట్రీలో ప్రసన్న తీసుకొచ్చిన తర్వాత నాకు ధనరాజు టీంలో పెట్టాడు. సో ధనరాజు అని నాకు హెల్ప్ చేశాడు, చేరే మా టీంలో రాస్తుండ అనేసి. దాని తర్వాత చూసుకుంటే వెళ్ళిపోయిన తర్వాత శ్రీనుకి మళ్ళీ నన్ను పిలిచి పెట్టుకోవడం, శ్రీను హెల్ప్ చేశాడు. సో ఇదంతా లింక్ ఉంటుందండి అంతే, ఒకరి ద్వారా మన లైఫ్ అలా వెళ్తుంటుంది. అంటే ఒక్కరు కాదు, ఎలా వెళ్తుంటుంది. నాకు రాసి పెట్టుంది ఇండస్ట్రీకి రావాలని, కాబట్టి అలా వెళ్తూ ట్రావెల్ అయింది. ఇప్పుడు అలా సర్కిల్ పెరిగింది ఇప్పుడు. ఓకే, ప్రస్తుతం ఇంకా ఏం ఫిలిమ్స్ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే భీమనేని శ్రీనివాస్ గారి మూవీ ఒకటి స్టార్ట్ అయ్యిందండి, అది దాంట్లో చేస్తున్నాను. మళ్ళీ మా ప్రసన్న మూవీ దిల్లాజర్ ప్రొడక్షన్లో రామ్ మూవీ ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చ్ 1 నుంచో ఫెబ్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. సో వాడి సినిమా అనేది కంపల్సరీ నేను ఉంటాను, ఎక్కడో దగ్గర ఏదో ఒకసారి కనిపించి వెళ్ళిపోతాను. సో మూవీస్లో ఉండాలంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, కాంటాక్ట్స్ ఉండాలి అంటారు, నిజమేనా? మూవీస్లో ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో మంచి టాలెంట్ ఉండాలండి. అది చూస్తే ఆటోమేటిక్గా ఈయన పెట్టుకొని చేసేస్తాడు బాగుంటుందని మన టాక్ వెళ్తుంది. సో అలాగే
టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో ఉన్నారు, మనకి చాలా మంది తప్పు అర్థం చేసుకుంటే మీకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో ఉన్నారు. అందరూ వస్తే చూసి చెప్తున్నాను మీరే నాకు టాలెంట్ ఉన్నారని, వాళ్ళందరూ కొంచెం కష్టపడమంటే వచ్చేస్తారు అంతే. ఇండస్ట్రీ ఇంత ముందులే కదండి, ఇండస్ట్రీ చాలా పెద్దది, చాలా విషయాలు ఉంది, చాలామంది రావాలి కూడా, వస్తారు చూడండి, అలా చూస్తానండి. సో ఇప్పటివరకు మీరు నటించిన చిత్రాల్లో ది బెస్ట్ మూవీ ఏంటి? నేను నటించిన ద బెస్ట్ మూవీ అంటే చిరంజీవి గారితో చేశాను కాబట్టి హ్యాపీగా ఖైదీ 150 అని చెప్పుకుంటాను. దాని తర్వాత నేను చేసిందంటే మా ప్రసన్నతో చేసిన సినిమా చూపిస్తాం మామ, సినిమా చూపిస్తాం. ఓకే, ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకు ఫుడ్ పెట్టింది జబర్దస్త్, ఐ మీన్ మల్లెమాల వాళ్ళు కదా. సో మల్లెమాల వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటారు? మల్లెమాల వాళ్ళ గురించి చెప్పడానికి ఏముందండి, మల్లెమాల మాకు మమ్మల్ని అందరూ వాళ్ళ ఇంట్లో మేము పిల్లలం అంతే, మా అందరికీ పిలిచి అవకాశాలు ఇచ్చి మాకు ఫుడ్ పెట్టి మమ్మల్ని మాకు స్టేటస్ ఇచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేసింది మల్లెమాల అండి. మల్లెమాల గురించి ఎంత తక్కువ జీవితాంతం చెప్పుకోవాలండి, సీరియస్గా చెప్తున్నాను. మా జబర్దస్త్ నుంచి శంకర్ వెళ్ళాడు, శంకర్ ఇప్పుడు మంచి స్టార్, మీకు తెలిసే ఉంటుంది కామెడియన్స్లో. ధనరాజ్ అన్న, వేణన్న అందరూ సినిమాలు చేస్తున్నారు. అంటే మల్లెమాల రాకముందు కూడా ఆర్టిస్ట్లే. సో జబర్దస్త్ చాలా ఇంకా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మా గెటప్ శ్రీను మంచి సినిమాలు చేస్తున్నాడు, రంగస్థలం సినిమా చేస్తున్నాడు వాడు. సో మల్లెమాల గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువేనండి, దాన్ని ఏం అనలేము మనం. మాకు అది మా సొంత మనిషి లాగా ఉంటుంది మాకు. శ్యామ్ గారు అంటే మాకు అంత ఇది. సో పటాస్ షో గురించి ఏం చెప్తారు? పటాస్ గురించి అండి, దాంట్లో కూడా చేస్తుంటారు కదా మీరు. అది నాకు పటాస్ తెలియడండి, మైండ్ ఏం టెన్షన్ ఉండదు. ఎందుకు తెలుసండి, ఒక్కడ కూడా రాయనండి పేపర్ మీద పెట్టి. స్టేజ్ ఎక్కే ముందు వరకు, స్టేజ్ ఎక్కేంత వరకు ఏమో, స్టేజ్ ఎక్కిన తర్వాతే జస్ట్ సెగ్మెంట్స్ అనుకుంటాం అంతే. సీన్ నేను ఆన్ ద స్పాట్, మీరు ఏదైనా చూడండి. పటాస్ అనేది ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయాలి, ఒకసారి కూడా పేపర్ మీద పెన్ పెట్టండి నేను. అంటే స్పాంటేనియస్గా అలా ఆన్ ద స్పాట్ అంతే. ఆ 15 minutes చేసేస్తాను నేను శ్రీను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు శ్రీనికు అనుకున్నాం, అరే మన స్క్రిప్ట్ లేకుండా మంచి అంత ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది చూడరు, ఆన్ ద స్పాట్ చేస్తున్నాం మనం అనేసి. ఈరోజు కూడా అది దానికి స్పెషల్. జబర్దస్త్ కొంచెం స్టోరీ కావాలి కాబట్టి, ఒక ముగ్గురు కలిపి జరిగే స్టోరీ కాబట్టి అందరం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటాం. జబర్దస్త్లో రోజా గారు అండ్ మన నాగబాబు గారు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? వాళ్ళు సూపర్ అండి. మాకు ఒకళ్ళు బాగాలేకపోయినా స్టేజ్ మీద వేస్తారు, ఓకే బాగానే ఉందంటారు. కింద పిలిచిన తర్వాత కొంచెం తగ్గిందిరా, కొంచెం బాగా చేస్తే బాగుంటుంది, జస్ట్ చేయండి అంటారు అంతే. స్టేజ్ మీద మాత్రం బాగానే ఉందంటారు. డిస్కరేజ్మెంట్ అయితే ఎటువంటిది ఉంది? ఎప్పుడు ఉండదండి వాళ్ళ గురించి. సో ఇప్పటివరకు మనకి జనరల్ క్వశ్చన్స్ చెప్పారు కదా, లేటెస్ట్ గో టు సోషల్ మీడియా. ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ సోషల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నామంటే, మీరు పబ్లిక్లో ఇందాక కమెంట్స్ అని మాట్లాడారు. కమెంట్స్ రూపంలో, వీడియోస్ రూపంలో ఎన్నో వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి. ఎంతో మందికి మీరు డైరెక్ట్గా చెప్పాలనుకుంటారు. ప్రతిసారి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కుదరదు, ప్రతిసారి ఇంటర్వ్యూలో ఈ టాపిక్ కూడా రాదు. సో ఇదేంటంటే ఒక మంచి అవకాశం అనుకోండి. ప్రతి దానికి నేను అడిగిన వాటికి మీ సమాధానం చెప్తే డైరెక్ట్ పబ్లిక్కి ఆన్సర్ చేసినట్టే మీరు, ఓకేనా? సో కింద ఇందాక చెప్పారు, యూట్యూబ్లో మీరు చూసిన కమెంట్స్ వల్ల చాలా బాధపడి మీ పక్క వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నారంట. ఈజ్ ఇట్ ట్రూ? అవునండి, షేర్ చేసుకున్నాం చాలాసార్లు. నేను, శ్రీను, సుధీర్ మేము ఆడుకుని చాలా ఫీల్ అవుతుంటాం. ఎందుకు చేస్తున్నారు, మనం నవ్విస్తున్నాం, ఎక్కడో బై మిస్టేక్ ఏదో తెలియక నోట్లో ఏదో మాట వచ్చి రావడం వల్ల అదే పట్టుకొని నువ్వు వాడిని ఇలాగంటావా ఇది అనడం, కరెక్ట్ చేయండిరా కామెడీ అంటే చెప్పడం, కింద కామెంట్ పెట్టే అంత ఈజీ కదండి స్టేజ్ మీద స్కిట్ చేయడం అనేది. సో కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను చెప్పేదేం లేదు, వాళ్ళకి టైం వస్తుంది, వాళ్ళు మారిపోతారండి. సో అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మన బట్టే ఉంటుంది ఏదైనా. ఇంకా అలాగే పెడుతున్నారంటే మనం ఏం చేయలేం. సో మేము మీకు ఏమైనా హర్ట్ చేసి ఉంటే సారీ, ఇంకా మంచి స్కిట్స్ చేస్తాం. ఆ కామెంట్స్ ఒకటి కొంచెం పాజిటివ్గా పెట్టండి చాలు అంతే, తిట్టొద్దు, బాగా చేయండి ఇలా చేయండి అని. మనకి ఎంకరేజ్మెంట్ లేకపోయినా సరే పర్వాలేదు, కానీ మరీ డిస్కరేజ్ చేసి డిగ్రేడ్ చేస్తే ఏమవుతుందంటే ఉన్న పవర్ కూడా మనకి ఏంటో ఒక కైండ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, అరే ఏదైనా తప్పు చేసామా, ఇంకెలా చేయాలి, అది కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఈ నెగిటివ్ కామెంట్స్ వాళ్ళు పెట్టారని చెప్పి ఆలోచించే కాదు, పాజిటివ్ కామెంట్స్ చాలా ఎక్కువ మంది పెడతారండి. తప్పుగా తిట్లు ఇలా పెట్టిన చాలా తక్కువ ఉంటారు, పాజిటివ్గా పెట్టిన చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్ యూ. ఎందుకంటే వాళ్ళు భలే వాళ్ళ కామెంట్స్ వింటుంటే నాకు చాలా ఆనందం. రాంప్రసాద్ పంచి బాగుంది, బాగా రాశాడు, సుధీర్ బాగా చేశాడు, సీను గెటప్ అదిరిపోయింది, ఇలాంటివంటే మాకు మంచి ఎనర్జీ వస్తుంది. సో వాళ్ళందరికీ లవ్ యూ. వాళ్ళకి ఎప్పుడు మేము హ్యాపీ, మిమ్మల్ని ఎప్పుడు నవ్విస్తుంటాం, మీరు ఏం కంగారు పడద్దు. ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రం కొంచెం మీరు వీలుంటే చెప్పండి, కొంచెం బాగా పాజిటివ్ పెట్టామని, బాగా చేద్దాం సార్. ఇంకా విన్నారు కదండి, ఇలాంటి కామెంట్స్ పెట్టి హర్ట్ చేసే బదులు మంచి కామెంట్స్ ఇచ్చారనుకో వాళ్ళకి బూస్టప్ లాగా ఉంటుంది. బికాస్ వాళ్ళు మన కోసమే కష్టపడుతుంటారు, అది మనం అర్థం చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు అనసూయ గురించి ఇలా కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, డ్రెస్సింగ్ అంటే అందరూ మీ షో వల్ల ఏంటంటే మీకు తెలుసు ఆల్ ఏజ్ గ్రూప్స్ చూస్తారు, ఆ టైమింగ్ కూడా ఎలా ఉంటుందంటే మీకు తెలుసు అందరూ ఇంట్లో ఉండే టైం, హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతారంటారా?
మీరు చేసే షో వల్ల? దేనికోసం? ఒక డ్రెస్సింగ్ అనసూయ గారిది తీసుకున్నా, మీ స్కిట్స్ తీసుకున్నా, సో హౌ కంఫర్టబుల్ పీపుల్ ఆర్ అని మీరు అనుకుంటున్నారు? ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు వాళ్ళు? నేను ఆ ఫీలింగ్ తెలుసుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ నేను నార్మల్ మ్యాన్ అయిపోవాలి. అప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఏంటో తెలియదు నాకు సీరియస్గా. ఎందుకంటే అంత ఫ్యామిలీ మెంబర్తో కూర్చున్నప్పుడు మనం కూర్చుంటారు. సో ఆ షోకి కామెడీ ప్లస్ అనసూయ గారి గ్లామరు, మా రష్మి గ్లామరు, మా రోజా గారి గ్లామరు ప్లస్ సో యూత్ కోసం ఏం చెప్పాలి, నాకైతే ఎప్పుడు తప్పు అనిపించదండి. ఎందుకంటే పోనీ మీ షోలో వల్గారిటీ ఉంది అని అంటారు కదా, సో టూ మెనీ కమెంట్స్ ఐ నీ నాట్ టెల్ యూ, సో ఆ వల్గారిటీ ఉందని ఒప్పుకుంటారా? వల్గారిటీ ఉందనని నేనైతే మాత్రం ఒప్పుకున్నానండి. ఎందుకు అంటున్నానంటే మనకి అమ్మాయి వేషాలు వేస్తారు అబ్బాయిలు, సో అబ్బాయిలు అమ్మాయిల వేషం వేయడం అంటేనే మనకి కొంచెం ఆర్డర్గా ఉంటుంది. సో అలా వేయడం కరెక్టా? మరి అమ్మాయిలు పెట్టేసుకోవచ్చు కదా ఒకవేళ వల్గారిటీ లేదంటే. చెప్తాను వినండి. ఇప్పుడు మీరే మా స్కిట్లు చేశారనుకోండి, లాస్ట్ సీన్ మేము ఎగురు తంతాడు మీరు పడగలరా? అప్పుడు మహిళా సంఘాలు వస్తాయి ఒక అమ్మాయిని కొడతారనేసి. మీరు అబ్బాయి గెటప్ వేయండి ఫన్ వస్తుంది, నేను లేడీ గెటప్ వేయండి ఫన్ వస్తుంది అంతే. మీరు మీలాగా నన్ను ఇలా చేస్తే ఇంకేం కామెడీ వస్తుంది. సో అందుకని ఫన్ కోసం అని చెప్పి మేము లేడీ గెటప్ వేస్తాం, అందరు నమ్మించడానికి ట్రై చేస్తాం. మరి కామెడీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, మరి చాలా లిమిట్స్ క్రాస్ అయ్యారని టూ మెనీ కమెంట్స్ అండ్ పబ్లిక్ ఒపీనియన్. సో అలాంటి వాళ్ళకి, అలా అనుకునే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? బికాస్ యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అనేది వాళ్ళకి, బికాస్ దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పీపుల్ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు, అందరూ ఒకలాగైతే రియాక్ట్ అవ్వరు. సో ఇలా రియాక్ట్ అయ్యే వాళ్ళకి, ఇంతకు మీరు చెప్పారు పాజిటివ్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ నెగిటివ్ కేటగిరీని తీసుకుందాం. ఈ నెగిటివ్ కేటగిరీ వాళ్ళకి మీరు ఎలా చెప్పి కన్విన్స్ చేస్తారు? అదే చెప్పడానికి ఏముంది, అప్పుడు కూడా చాలామంది చెప్పారు నచ్చితే చూస్తారు లేదంటే లేదు అంతేనండి. నచ్చితే చూడమనండి, నచ్చకపోతే అంతేనా? అంతే. చూడడం మానేయండి అంటారు డైరెక్ట్గా? చూడడం మానేయండి అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు నచ్చితే చూస్తారు లేదంటే రిమోట్ ఛానల్ మార్చుకుంటారు అంతే. ప్రతి ఒక్కరి చేతిలో రిమోట్ ఉంటుంది, ఛానల్ హ్యాపీగా మార్చేసుకోవచ్చు. మనం ఎవరిని సాటిస్ఫై చేయలేమండి, ఎవ్వరం కూడా. ఎవరిని కాదు, అందరినీ చేయలేం, కొంతమంది చేయొచ్చు. అదేనండి, ప్రపంచం అందరిని కలిపి మనం సాటిస్ఫై చేయలేం ఒకే విషయంలో. ఇప్పుడు కొంతమంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది నాగాంగ్ ఫ్యాన్స్ ఉంటారు, ఇలా అలాగంటే ఇదే అంతే. జబర్దస్త్ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, సీరియల్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, సో ఇంక వేరే రియాలిటీ షో ఫ్యాన్స్ ఉంటారు, ఇలా సపరేట్గా ఉంటారండి. ఓకే, అంతే. సో యాక్చువల్గా బయట ఏంటంటే రామ్ ప్రసాద్కి చాలా పొగరని టాక్. ఎలా అంటే పలకరించినా కూడా అసలు పలకడి అబ్బాయి, అంటే కొంచెం మారిపోయాడు, ఇండస్ట్రీకి రాగానే చాలా మార్పు వచ్చిందని టాక్. సో అలాంటి వాళ్ళు అంటే అది నిజమేనా అసలు? ఏమనండి, నాకు ఇప్పుడు అలా తెలియదు. అసలు నేను పిల్లల్ని చూస్తాను పలుకుతాను లేదు. రామ్ ప్రసాద్ గారు చెప్పండి. బయట అలా పలకట్లేదని టాక్. నేను బయట అంటే షూటింగ్ ఉన్నాను అనుకోండి, ఏదో యాక్ట్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు పిలిస్తే పలకపోవచ్చు, అలా ఉండొచ్చు. జబర్దస్త్ లొకేషన్లో వెళ్తే నేను స్క్రిప్ట్ రాస్తుంటానండి. నాకు రాస్తున్నప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని అన్నపూర్ణ స్టూడియో తిరుగుతుంటే అలా చుట్టూరు, నాకు ఉదయం కూర్చొని ఆడ ఇష్టం ఉండదు. నేను ఎవరిని అడిగినాను, నేను రాస్తున్నప్పుడు ఎవరికి ఫోటోలు ఏమన్నా అలాగే పిలుస్తున్న నా ఆలోచన అంతా అలాగే వెళ్ళిపోతుంటుంది. అందులో రైటర్స్ అందరికి సీరియస్గానండి, ఎవరికి రాస్తున్నా వాళ్ళ ఆలోచన ఒకసారి ఏదో ఎలా ఉంటూ ఏదో ఆలోచిస్తుంటాం ఎక్కువ. సో ఆ ఆలోచనలో మిస్టేక్ నేను ఎవరిగా మిస్ చేసి ఉండకపోవచ్చు, కానీ సాధ్యంత వరకు ఎవరు పిలిచినా ఆటో అని పిలిస్తేనే పలుకుతానండి. నేను ఆటో అని పిలిస్తేనే పలుకుతాను. ఆటో సెట్స్లో కూడా యాటిట్యూడ్ చూపించిన సిచ్యువేషన్ ఏం లేదండి. అంతేగాని జబర్దస్త్ వాళ్ళు అనగానే బయట మేమేంది తోపులం అనే టైప్ ఉంటుందండి. చాలా మందికి జబర్దస్త్ అనగానే కొంతమంది ఏంట్రా మీ వాళ్ళకి ఎక్కువ అంటారు, జబర్దస్త్ ఆర్టిస్ట్ కొంతమంది. అదే చెప్పాను కదండి, ఎక్కడ పాజిటివ్ ఉందో నాకు నెగిటివ్ కూడా ఉంటుంది ఆటోమేటిక్గా. సో అన్నీ మనం ఫేస్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నన్ను 100 మంది కామెంట్స్లో సూపర్ పెట్టచ్చు, ఎవడో కూడా తిట్టచ్చు నన్ను, దాన్ని కూడా రెడీ మేము, మాకు తెలుసు అవన్నీ ఏం జరుగుతాయి. సో ముందు ఇండస్ట్రీకి రావాలంటే అన్ని ప్రిపేర్ అయ్యి రావాలి. అది మా ఇండస్ట్రీ నేర్పించేస్తుందండి, అది మనం అవసరం, ఇండస్ట్రీ నేర్పిస్తుంది అది అంతా. సో ఇనిషియల్ మాత్రం కొంచెం బాధేస్తుంది, కొత్తలో మనకి ఇండస్ట్రీ తెలియదు కదా, కొంచెం ఫీల్ అవుతాం. సో ఆటోమేటిక్గా. సో ఇక్కడ మీరు చేసే పర్ఫార్మెన్సెస్కి మార్క్స్ ఉంటాయి కదా. అవునండి. మొత్తం డిసైడ్ చేసేది మన రోజా గారు అండ్ నాగబాబు గారు. సో దాంట్లో మీరు చాలా బిస్కెట్లు వేస్తారు అని మార్క్స్ కోసం ఎన్ని బిస్కెట్లు అని కాదండి, మేము సరదాగా మా టీము రోజా గారితో నాకు చాలా సరదాగా ఉంటాం. ఫస్ట్ నుంచి ఉన్న టీం కదా, మేము సరదా ఎక్కువగా క్లోజ్గా వాళ్ళతో మోతుంటాం. నేను పార్టీసుకున్నా సరదాగా పిల్లగానే వెంటనే వాళ్ళతో ఏం సార్ పిలిచారా, వాళ్ళతో మేము బాగా క్లోజ్గా ఉంటాం, బాబు గారితో రోజా గారితోనే. మార్క్స్ విషయం వచ్చేసరికి నాగబాబు గారు చాలా జెన్యూన్గా ఉంటారండి. మీరు రీసెంట్గా చూడండి, ఆ మధ్య మేము 14 స్కిట్స్ కొట్టలేదు లైన్గా, 14 స్కిట్స్. మేము నిజంగా బిస్కెట్లు వేసుకుంటే మధ్యలో ఏదో దాంట్లో కొట్టింది, దాని తర్వాత లైన్గా 3 కొట్టాం. మళ్ళీ రీసెంట్గా ఈ మధ్య 6, 7, 8 కొట్టలేదు, 7, 8 మీకు తెలిసిపోద్ది చూస్తే.
సో వీళ్ళతో రిలేషన్ బాగుంటేనే మీరు కంటిన్యూ అవ్వచ్చు ఆ షోతో అంటారు, అది నిజమేనా? ఎవరితో అండి? ఈ జబర్దస్త్ షోలో కంటిన్యూ అవ్వాలంటే తప్పకుండా మన రోజా గారితో కానీ నాగబాబు గారితో కానీ రిలేషన్ మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్ గానీ అలా ఏం లేదు? అలాగేం లేదండి. సో ఎలా ఉన్నా కూడా ఎలా ఉన్నా వాళ్ళు జడ్జెస్ అని దేనికి పెడతారు? కరెక్ట్గా చెప్తారనే కదా. సో వాళ్ళిద్దరు కరెక్ట్ జడ్జెస్ అంతే. సో కంటిన్యూస్గా మీ పర్ఫార్మెన్స్ ఇలాగే ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు 14 ఎపిసోడ్స్ 8, అలాంటప్పుడు ఏం చేస్తారు? దే గివ్ యూ ఛాన్స్ ఆర్ భయపెడతారా? నా ఊరైతే క్లాస్ పీకుతారు, ఏంట్రా ఈ మధ్యన 10 ఎపిసోడ్స్ ఏం తెలుసు మీరు కొట్టి తిరుగుతుంటారు, ఏమైంది ఎక్కువైంది బయట ఊరిన పార్టీస్ తిరగడం, ఈ వీటికి మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువై కొంచెం తగ్గించండి, స్క్రిప్ట్ బాగా రాసుకొని తిరుగుతుంటారు బాబు గారు. అవునా అన్నీ కొంచెం ఫైర్లు వెళ్ళి ఆ 2 స్కిట్లు కూడా వేస్తాం. మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా 4 or 5 కొట్టలేదు మళ్ళీ లైన్గా. ఇంతమంది కంటిన్యూగా స్కిట్స్ గెలిచేవాళ్ళం మేము, కంటిన్యూగా. ఒకటి గ్యాప్ వస్తే ఒకటి మాది ఉండేది, ఒకటి గ్యాప్ వస్తే ఒకటి మాది ఉండేది, అలా ఉండేది స్కిట్స్. సో అందరూ బాగా చేస్తున్నారు అంటే దానికి కారణం మేము తక్కువ చేస్తున్నాం కాదు, మిగతా కూడా బాగా చేస్తున్నారు ఇప్పుడు. సూపర్గా అందరూ పంచలేయడం, మంచి సూపర్గా డెవలప్ అయ్యారు అందరూ, అన్ని టీంలు బాగున్నాయి ఇప్పుడు. సో ఇట్స్ జస్ట్ బికాస్ టఫ్ కాంపిటీషన్ అనేది ఉంది అంతే. సో హైపర్ ఆది గారు ఈ జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా చేంజ్ వచ్చింది అనిపిస్తుంది మీ అంటే మార్క్స్ రావడంలో కానీ, మీరు ఇందాక అన్నట్టుగా విన్ అవ్వడంలో కానీ, అలా మీకు అనిపించిందా? ఆదిది జబర్దస్త్, మాది ఎక్స్ట్రా జబర్దస్త్ కదా. ఇప్పుడు 2 టీమ్స్ అయ్యాయి, ఒకటి జబర్దస్త్ ఒకటి ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ కాంపిటీషన్ అనేది ఎలా ఉంది? జెలసీ ఫీలింగ్తో ఉంటుందా ఇద్దరి మధ్యలో 2 టీమ్స్? సో మా టీంలో లేడు కాబట్టి మాకు జెలస్ ఫీలింగ్ లేదు. సో తను జబర్దస్త్, మాది ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి నాకు ఆ ఫీలింగ్ లేదు. సో మాకన్నా ఆదికి వ్యూవర్స్ ఎక్కువ ఉంటారు. అదే అడుగుతున్నాను నేను. ఆదికి ఒక 30 lakhs 30 lakhs ఉంటే మాకు 20 lakhs వరకు అయిపోతారు. కానీ అంతకు ముందు ఎవరంటే సుడిగాలి సుధీర్ టీమ్, గెటప్ శ్రీను అండ్ మన రాంప్రసాద్ గారు. సో అలా వచ్చింది కదా, మీరు హైపర్ ఆది మీద కూడా అలా జెలస్ ఫీల్ అవుతుంటారా? ఎప్పుడు లేదండి, వాడిది కొత్తలో అనుకున్నాను, ఏంటి అమ్మాయి మొన్న వచ్చాడు అప్పుడే ఇష్టసారంగా స్కిట్లు గెలిచేస్తున్నాడు, ఏంటి కంటిన్యూ పంచలేస్తున్నాడు అని ఇది అనిపించింది. సో వాడి తన స్టైల్ అంతా తంది, మా స్టైల్ వేరు, తంది మాది మిక్స్ అవుతుంది. మాది తన స్టైల్ వేరు, మా స్టైల్ వేరు. సో ఎవ్రీవన్ వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ ఓన్ స్టైల్, కానీ ఎప్పుడు ఈ జెలసీ ఫీలింగ్ అయితే లేదంటారు? లేదు, కొత్తలో జెలస్ ఫీలింగ్ కాదు, బయటికి గెలుస్తున్నాడు కంటిన్యూగా, మనం ఎందుకు రాలేకపోతుంది, మన సీనియర్ టీం కంపల్సరీ ఉంటుందండి. అది మళ్ళీ దాచుకోవడానికి ఏమన్నా అందులోనే మనం గెలాలని ఇది ఉంటుంది, ఫైర్ అనేది ఉంటుంది. బికాస్ ఈవెన్ చమ్మక్ చంద్ర టీమ్ అవన్నీ చూసి కూడా మీకు అలా బాగుంటుందా? ఎక్కువ నచ్చని టీం ఏంటి అంటే చాలా కాంపిటీషన్తో ఎక్కువ ఫీల్ అవుతుంటారు వాళ్ళు? టీం అంటే చంద్రన్న టీం, అటుపక్క ఆది వాళ్ళ టీం అండి. ఈ 2 టీమ్స్ స్ట్రాంగ్ టీమ్సా? బాగా ఇష్టమైన టీం చంద్రన్న టీం అండి. ఎందుకు? వాళ్ళే కదా కాంపిటీటర్. చంద్రన్న వాళ్ళు బాగా కష్టపడతారండి. సీరియస్ చెప్పాలంటే మేము ఇంకా జబర్దస్త్ ముందు రోజు రాసుకొని ప్రాక్టీస్ చేసుకొని స్టేజ్ ఎక్కి ముందు ఇంకా గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. చంద్రన్న ఒక 4-5 days నుంచి వాళ్ళ టీం అంతా దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని ఒక స్కూల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వాళ్ళది. సో మీలో మీ టీం మెంబర్స్ ఉన్నారు కదా, లైక్ మీ టీం కాదు, జబర్దస్త్లో చేసిన వాళ్ళు శకలక శంకర్ తీసుకున్న, ధనాధన్ ధనరాజ్ వాళ్ళందరూ హీరోస్ అయ్యారు కదా, మరి మీరు అవ్వకపోవడానికి మీలో ఏం లాగింగ్ అంటారు? ధనరాజ్ అన్న జబర్దస్త్ వచ్చిన తర్వాత తనకి హీరో అని ఉంది, సో తను హీరో అయ్యాడు. శ్రీను అదే మన శకలక శంకర్ కూడా వెళ్ళి వాడు మంచి పర్ఫార్మెన్స్ సీరియస్గానే. సో వాడు కామెడీలో చితగొట్టేసాడు, వాడు మంచి టాప్ రేంజ్లో ఉన్నాడు. మాకు కూడా సినిమాలో అవకాశం వస్తే చేయాలని ఉంది, వస్తే మేము చేస్తాం కంపల్సరీగా. మంచి అవకాశం వస్తే చేద్దామని మేము వెయిటింగ్. ఇండస్ట్రీకి వచ్చింది దేనికండి, ఏ అవకాశం వచ్చినా దాన్ని కరెక్ట్గా చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. దానికి దీనికి రాలేదంటే అంత టాలెంట్ లేదేమో. యాటిట్యూడ్ లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఎఫెక్ట్ అయిందంటారా దానివల్ల, ఈ ఫ్యాక్టర్స్ వల్ల? యాటిట్యూడ్ ప్రాబ్లం కానీ లేదంటే మీకున్న ఇన్ఫ్లుయెన్స్ కాంటాక్ట్స్ పరంగా కానీ ఏదైనా దెబ్బతీసిందంటారా మిమ్మల్ని? మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది, అంతలాగా చేయొచ్చు కదనే. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోని అయిపోదాం, ఇదైపోదాం అని ఎప్పుడూ అనుకోలేదు సీరియస్గానే. మీరు సీరియస్గా అనుకోండి, మరి అవుతారేమో. ముందు సినిమాలో మంచి జబర్దస్త్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నానో సినిమాలో కూడా మంచి క్యారెక్టర్లు చేసి మంచి పేరు తెచ్చుకుంటే సక్సెడ్ అంటే. నెగిటివ్ రోల్స్ ఇష్టపడతారా ఒకవేళ వచ్చిందనుకో? ఇప్పుడు కామెడీయే కదా, కామెడీ యాక్షన్ కూడా చేశారు మంచిగా, లైక్ చిరంజీవి మూవీలో సీరియస్ రోల్. నెగిటివ్ రోల్ వస్తే చేస్తా, మరి జనాలు కామెడీ తీసుకుంటారేమో. అలా ఎందుకు అనుకోవాలి? చిరంజీవి మూవీలో మీరు చేసిన దానికి కళ్ళలో నీళ్ళు వచ్చేసారు. అవును. సో ఆ సీన్ అంత బాగున్నప్పుడు, అంత బాగా యాక్టింగ్ చేసినప్పుడు సో ఇదెందుకు చేయలేరు మీరు? ఇండస్ట్రీలో దిగిన తర్వాత అన్నీ చేయాలండి. అన్నీ చేసిన తర్వాత ఏదో ఒకటి తెలిసిపోద్ది మనకి, ఇది కరెక్ట్ మెత్తగా సెట్ అవ్వని. ఇంకా నేను ఆ స్టేజ్లో లేదు, నేను అన్నీ టచ్ చేస్తా, దాని తర్వాత సెలెక్ట్ అవుతాం, నాకు నా జోనర్ ఇది అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు? సెలెక్ట్ చేసుకోదంటే ఏమో కామెడీ హీరో వచ్చింది అనుకోండి చేస్తాను. ఫాదర్ క్యారెక్టర్ వచ్చినా మంచి ఫుల్ లెంత్ ఇవ్వడం, ఫాదర్ పెయింట్ వేసుకొని ఫాదర్ క్యారెక్టర్ చేస్తాను. సో అలా ఏం పెట్టుకొని కూర్చోలేదు, నేను ఇదే, నేను హీరో, నేను ఇది కమీడియన్, నథింగ్. ఒక డైరెక్టర్ కూడా అవుదామని చూస్తున్నారు త్వరలో, పక్కాగానా? జస్ట్ ప్లానింగా?
ప్లానింగ్ ఏం లేదండి, పక్కగా సటానీ కాస్ట్. ఈ సోషల్ మీడియా గురించి వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఎలా, సోషల్ మీడియా ఎలా ఉంటే మీకు బాగుంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? సోషల్ మీడియా అండి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి, ఓకే అంతే. మా పని మేము చేసుకుంటున్నాం అండి, అంతమంది చెప్పడం. వాళ్ళు చేసే పని వల్ల మీరు నొచ్చుకుంటున్నారు కదా, మీ మనసు అనేది. ఇందాక మీరు చాలా పాపం ఫ్లోలో ఉన్నప్పుడు నేను ఆపేసి డైవర్ట్ చేసి ఇంకో వేరే క్వశ్చన్ అడిగాను. సో దానివల్ల ఏంటంటే చాలా హర్ట్ అవుతారు ఎవరైనా, బికాస్ ఒక కమెంట్ పెట్టారంటే నాట్ జస్ట్ ఇలా చూసేసి మర్చిపోం, ఇమీడియట్గా మనం ఫస్ట్ కింద ఎవరు కమెంట్స్ పెట్టారు, లేదంటే ఏం వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ అలాంటివన్నీ చూస్తుంటాం. ఫస్ట్ కమెంట్స్ విషయం మాట్లాడుకుంటే కమెంట్స్ వచ్చినప్పుడు చాలా హర్ట్ అవుతాం. సో అలా చేసినప్పుడు దానివల్ల యూజ్ ఏముంది అంటే వాళ్ళకి ఏం వస్తుంది అనేది తెలియట్లేదు. కానీ సో తెలుస్తుందండి, ఎప్పుడు తెలుస్తుంది, ఎవరి వరకు వాళ్ళకి వచ్చిన వరకే తెలుస్తుంది. సో వాళ్ళకి కూడా ఏ టైంలో అనిపిస్తుంది ఎర్ర అనవసరంగా రిలీజ్ అవుతారు, పక్కగా ఎర్ర అనవసరంగా వాళ్ళు పెట్టాం ఫీల్ అయ్యి ఉంటారులే. ఎందుకంటే ఓ మనిషి మనం స్ట్రైట్గా తిరిగితేనే ఫీల్ అవుతాం కదండి, కోపం రావచ్చు ఏదైనా రావచ్చు. సో అదొకటి ఆలోచిస్తే వాళ్ళకి అర్థమైపోద్ది. అదే ఆ నెగిటివ్ కామెంట్ పెట్టినాడు నా బ్రదర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అదే కామెంట్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు ఒకటి అక్కడ స్క్రీన్లో, వాడు పెట్టలేడు కదా, రైట్, నేను రిలేషన్ కాదు కాబట్టి పెట్టేస్తాను అని పెట్టేస్తాను అంతే. అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు పెట్టే వాళ్ళు కూడా మన వాళ్ళు, మీరు ఇందాక అన్నారు ఫ్యామిలీ మెంబర్ కాదు కదా అని, అంటే వాళ్ళు సొంత కష్టం తెలియక పెడతారో మరి అదే మెచ్యూరిటీ లెవెల్స్ లేకనో, జస్ట్ లైక్ దాట్. అంటే దేవుడు అందరికీ కరెక్ట్గా ఇవ్వడు కదండి, అలాగా ఆలోచన విధానం ఇవ్వడు కదా. వాళ్ళ వరకు వాళ్ళు రైట్ అనిపిస్తుంది, సీరియస్ నమ్మితే నమ్మరు. కానీ వాడు ఆ కామెంట్ పెట్టిన తర్వాత 10 మంది చెప్తాడు, చూడరా రాంప్రసాద్ ఎలాగిచ్చాను కామెంట్ కింద, సిద్ధుడు ఎలాగిచ్చాను చూడని, నువ్వు సూపర్. వాళ్ళది అంతవరకు ఉంది, సెట్ అయిపోతాయండి, అందరికీ సెట్ అవుతుంది ఒకరోజు. సో ఈ కమెంట్స్ ఇలా చేస్తూ ఉంటారు కదా, వైరల్ కూడా అవుతుంటాయి వీడియోస్ చాలా. సో ఆ వైరల్ అంటే చాలా నెగిటివ్గా యాంకర్స్ తీసుకుంటే, ఫీమేల్ యాంకర్స్ తీసుకున్నా, మీరు సెలబ్రిటీ అంటే వాడు సెలబ్రిటీ అనగానే ఎక్కువ మంది వ్యూస్ వస్తాయని దే క్రియేట్ న్యూ వ్యూ, అంటే ఏదో ఒక వీడియో తయారు చేసేసి పెట్టేస్తుంటారు. అది మాత్రం టూ మచ్ అండి. అది మధ్య పేర్లు నాకు గుర్తుగా కొన్ని వెబ్సైట్లు ఏవో కట్ చేసి పెట్టి అసలు ఇర్రిలెవెంట్ అండ్ న్యూ ది క్రియేట్ చేస్తాడు. పోనీ ఉన్నదాన్ని ఓకే అండి, మీకు ఏదో ఒక సీక్రెట్ ఉంది అది కాంట్రవర్సీ చేసి పెడుతున్నాడు అంటే ఇట్స్ ట్రూత్, ఆ ట్రూత్ ఫ్యాక్ట్స్ని పెట్టడం పర్వాలేదు. వేరే ఇక్కడ ఏంటంటే ఏ మ్యాటర్ లేదు క్రియేట్ చేస్తాడు, క్రియేట్ చేసి పెడుతుంటారు. అదేంటి అది ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే క్రియేటివిటీ, క్రియేటివిటీ అలా ఉందండి. అంటే ఓన్ డైరెక్షన్, తన డైరెక్షన్ ఓన్ ఆడు అది కరెక్ట్ అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఎవడైనా అండి వాడు తప్పు చేసిన అనుకోండి, వాడు తప్పు అని తెలియకే చేస్తాడు, వాడికి అది కరెక్ట్, అది మన దృష్టిలో తప్పు అది. ఓకే, సో వాడి వరకు వాడు నేను చేస్తుంది కరెక్ట్గా వాడు వెళ్ళిపోతున్నాడు అంతే. ఆడు మనసుకు నిజంగా నేను చేస్తుంది తప్పు అనిపిస్తే ఎవడో చేయడు కదండి. సో వాడు బతకడానికి నాకు అది బాగుంది, నేను చేస్తుంది కరెక్టే, నా డబ్బులు వస్తాయి, వాడు అలా వెళ్ళిపోతున్నాడు అంతే. మన రీసెంట్గా ప్రదీప్ విషయం కూడా అలాగే జరిగింది అని నేను చాలా ఫీల్ అయ్యాను. చిన్న విషయం, ప్రదీప్ నాకు మంచి ఫ్రెండ్, నేను చాలా పర్సనల్గా చాలా ఫీల్ అయ్యా. ప్రదీప్ అసలు తను చాలా మంచి వ్యక్తి అండి, సీరియస్గా చాలా జాగ్రత్తగా ఉంటాడు, ఏ విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉంటాడు. సరదాగా అందులో ఏముందండి, పార్టీ అయింది, న్యూ ఇయర్ తర్వాత ఎంతమంది చెప్పండి. అవును, సో అనుకోకుండా అంతే. మరి తాగకుండా ఎవరు ఉండరు, అందరూ తాగేదే. కానీ ఎవరు ఫోకస్ అవుతున్నారంటే సెలబ్రిటీస్ ఫోకస్ అవుతున్నారు. ఆ చిన్న విషయాన్ని అంత చూపించాల్సిన అవసరం కూడా లేదనిపించింది. బట్ టిల్ ఛానల్స్కి అదొక యూనో, నాట్ ఓన్లీ ఛానల్స్, మన ఆన్లైన్లో కూడా చాలా స్ప్రెడ్ అయిపోయింది న్యూస్. సో చివరిగా ఈ సోషల్ మీడియాకి ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఏదైనా రిక్వెస్ట్ చేస్తా, లైక్ ఏదైనా సజెషన్ ఇస్తారా మీడియా వాళ్ళకి? నేనేమంది, వాళ్ళు బతకాలి కదండి, సో వాళ్ళకి నేను చెప్పదలుచుకోలేదు. ఇష్టం వచ్చినట్టుగా న్యూస్ పెట్టుకుని అంటారా? ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవాలి, వాళ్ళకి తెలుస్తుందండి ఎంత పెట్టినా. వాళ్ళకంటే బ్యారియర్ ఉండాలి కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ పిచ్చి పిచ్చి అడుగుతారు, మైకిల్ పట్టుకొని నువ్వు ఇదే అని. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మీరు ఎలా చేశారట, మీరు ఎలా తాగారట, ఇదే అని అంటే అదే ప్లేస్లో ఛానల్ వాళ్ళ తమ్ముడు అన్నీ ఉంటాడు, అడగలడా? సీరియస్గా అస్సలు అడగలేడు. నేను టక్మని అడుగు దొరికేట పదరా అడిగా వేసుకుందని చెప్పి టక్మలకి వెళ్ళాను. నేను ఛానల్, నా ఛానల్ వేరే ఛానల్ అనుకోండి, లేని రే మా డాడీయో మా తమ్ముడు అవుతాడు, ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు కదండి. అది కాదు కాబట్టి వాడు ఏదైనా మాట్లాడతాడు. సో అంతే, ఏదైనా వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళు చేస్తున్నారు. సో నేను దాన్ని ఏం అనలేనండి. ప్రతి ఇంటర్వ్యూలో స్పెసిఫిక్గా ఈ సోషల్ మీడియా అనేది సెపరేట్గా పెట్టేసి సెలబ్రిటీస్తో ఎందుకు మాట్లాడిస్తున్నాం అంటే, మీరు కేర్ తీసుకోండి, మెసేజ్ పెట్టేటప్పుడు ఎంకరేజ్ చేయండి. చేయకపోతే మెసేజ్ చేయడం మానేసండి, పర్లేదు. కమెంట్స్ మీరు పెట్టినందువల్ల యూజ్ లేదు అనుకున్నప్పుడు బెటర్ అది స్టాప్ చేయండి. ఎందుకంటే అందులో ఉన్న కష్టాన్ని మీరు గమనించాలని నేను స్పెసిఫిక్గా ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నాను. సో అది మీరు మైండ్ చేస్తారని మళ్ళీ కూడా ఈ ఇంటర్వ్యూలో కూడా రాంప్రసాద్ గారితో మాట్లాడడం జరిగింది. సో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. రాంప్రసాద్ గారు ఇంకో లెవెల్ ఉందా? చాలా లెవెల్స్ ఉన్నాయి, ఇంకా 2 చిన్నవి. రాంప్రసాద్ గారి గురించి మరి అంతా తెలిసినప్పుడు ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది కదా, ర్యాపిడ్ ఫైర్లో ర్యాపిడ్గా క్వశ్చన్స్ అడితే ర్యాపిడ్గా చెప్పేసేయండి, ఓకేనా? ఓకే. సో మీకు ఇష్టమైన ఫీమేల్ యాంకర్ ఎవరు? ఫీమేల్ యాంకర్ సుమ గారు అండి. మేల్ యాంకర్? ప్రదీప్.
ఫేవరెట్ హీరో, చిరంజీవి గారు. హీరోయిన్, అనుష్క. మీ హాబీస్ ఏంటి? రాస్తుంటాను, సినిమాలు చూస్తుంటాను బాగా. అసెట్స్ ఏంటి? అసెట్స్ మీన్స్ మీలో ఉన్న పాజిటివ్ థింగ్స్, మీలో మీరు అసెట్గా ఫీల్ అయ్యేది ఏంటి? గొప్ప విషయం. నేను బాగా రాయగలను ఫీలింగ్ ఉంది. ఇష్టమైన రైటర్ ఎవరు? ఇష్టమైన రైటర్ అంటే ప్రస్తుతానికి మా ప్రసన్న. జబర్దస్త్లో ఎవరి టీం అంటే చాలా ఇష్టం అపార్ట్ ఫ్రమ్ యువర్ టీమ్? మీ టీం అని చెప్పొచ్చు. చమక్ చంద్ర. ఓకే. ఇప్పటికీ మీకు అమ్మాయిలు ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తూ ఉంటారు కదా? ఇప్పుడేం లేదండి, ఏజ్ పెరిగింది కదా, తెలిసిపోయింది వాళ్ళు కూడా. ఏజ్ పెరిగిపోయిందా? తెలిసిపోయిందా? మొన్న అయితే అదో వెబ్సైట్లో రాశారు, మరి 2 months రాశారు, నా ఏజ్ 37 అంతా రాశారు. చాలా ఫీల్ అయ్యా. దాని నుంచి సగం మంది మానేసి ఉంటారు. సో ఏజ్కి చెక్కర వికీపీడియాలో అలా ఏం లేదే. ఎందుకు? మొన్న దగ్గర నేనే మార్పించుకున్నా వికీపీడియాలోనా? అందుకే నాకు కొంచెం అంటే చెప్పారేమో ప్లీజ్ కొంచెం తగ్గించండి. అందులో 1986. నిజమేనా? సీరియస్ బ్రతిమలాడారు 5 years ప్లీజ్ తగ్గించు. అలాగే లేదు, కార్డు కూడా నాది, 2 కార్డు కరెక్ట్గా ఉన్నాయి పక్కా. సో చూస్తాం తర్వాత, ఇంటర్వ్యూ తర్వాత చెక్ చేస్తాం. కమీడియన్ బ్రహ్మానందం గారు. ఇష్టమైన పంచ్? రీసెంట్గా నేను వేసింది జబర్దస్త్లో నాకు నచ్చిన పంచ్, ఎరా కళ్ళు తెల్ల రెడ్గా ఏమైందంటే రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోయినా అన్న అంటాను. ఓకే. డైలాగ్ ఇంకేదైనా మూవీలో డైలాగ్ కానీ ఎనీ డైలాగ్ ఏదైనా మూవీలో డైలాగా? మన పవన్ కళ్యాణ్ ఉంది కదా, గడ్డం సింహం నేను ఇద్దరం సేమ్ టు సేమ్, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం? ఇష్టం అండి పవన్ కళ్యాణ్ అంటే. అతను ట్రెండ్ సెట్ చేశారు కదండి. ఓకే. నచ్చిన సినిమా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి చాలా ఇష్టమైంది. చాలా ఇష్టమైన తొలి ప్రేమ ఇష్టం అండి. అంటే ఇప్పుడు టక్ మాడిదే అని చెప్పాను కానీ అది కూడా కరెక్ట్, తొలి ప్రేమ. చాలా ఉంటాయి కాబట్టి ఒకటి. ఓకే. చాలా బాధ పెట్టిన సంఘటన? చాలా బాధ పెట్టిన విషయం అంటే మా అబ్బాయి పుట్టినప్పుడు వాడికి చాలా సీరియస్ అయింది, కొంచెం బతకడం కష్టం అని చెప్పారు. దానికి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. కష్టమైన వాడు లక్కీ ఇప్పుడు వాడికి 4.5 years ఎంతో సూపర్గా ఉన్నాడు, ఇప్పుడు హ్యాపీ. మీలో మీకు అసలు నచ్చని క్వాలిటీ ఏంటి? నాలో నాకు నచ్చని క్వాలిటీ అంటే చాలా ఉన్నాయండి. చాలా అంటే ఒకటి చెప్పండి. టక్ మనం హర్ట్ చేసేస్తాను ఎవరైనా డైలాగ్తో, మళ్ళీ వెంటనే మళ్ళీ కూల్ కూడా చేయగలండి, ఏదో మాటతో వాళ్ళని హర్ట్ చేసి. మీరే హర్ట్ చేస్తున్నారు, మీరు ఎలా హర్ట్ చేస్తారు? సరదాగా పంచ్ కోసం చెప్పాను కదా, ఫ్రెండ్స్తో 10 మంది ఉన్నాం, టక్ మనం వేసేస్తాను. అది కొంచెం హర్ట్ అంటే హర్టింగ్ లాగా పంచ్ కాదు, ఒకళ్ళు 10 మంది అవ్వాలంటే ఒకళ్ళ సరదా ఫ్రెండ్స్ చేసుకుంటాం కదా, ఇలా టక్ మనం వేస్తామంటే. అసలు అన్ఇంటెన్షనల్, అది ఏదో హర్ట్ చేయాలంటే. బాగా సంతోషపెట్టిన సంఘటన ఏదైనా ఒకటి చెప్పండి. జబర్దస్త్లో నాకు నేమ్ వచ్చినప్పుడేనండి మంచి విషయం, నాకు మంచి నేమ్ వచ్చింది, బయట గుర్తింపు వచ్చింది, దానే మంచి విషయం నాకు లైఫ్లో. ఓకే. కామెడీ అంటే ఎలా ఉండాలి యాజ్ పర్ రామ్ ప్రసాద్? కామెడీ అంటే అందరూ నవ్వుకోవాలండి, అందరూ నవ్వాలి, దాన్నే కామెడీ నా దృష్టిలో. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టర్ గారు పూరి గారు ఇష్టం అండి నాకు, ఎందుకంటే అతని క్యారెక్టర్లో అది హార్ట్ ఫేస్ టు ఫేస్ మాడుకుంటాయి కదా, అవి రియల్గా ఉంటాయి. సో ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలి అంటే ఏ డైరెక్టర్తో మీ డ్రీమ్ రోల్, లైక్ డ్రీమ్ డైరెక్టర్ లైక్ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? పూరి గారితో. రాజమౌళి గారు కూడా ఇష్టమే, కానీ పూరి గారిది స్టైల్ అతనంతా నువ్వంతా నేనంతా అన్నట్లు ఉంటుంది కదా, రాజమౌళి గారితో వర్క్ చేయాలంటే చాలా ఇష్టం ఉంటుందండి, ఎందుకంటే అతను పెద్ద మంచి మూవీస్ ఇస్తారు కదా. సో రాజమౌళి గారు కాకుండా అంటే పూరి జగన్నాథ్ గారు అంటారు. సో సక్సెస్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? సక్సెస్ అవ్వడం అంటే ఏంటి అసలు సక్సెస్ అంటే? సక్సెస్ అవ్వడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? సక్సెస్ని ఎలా పొందుతారు? పోనీ సక్సెస్ మీనింగ్ ఏంటి మీకంటూ ఉంటుంది కదా పర్సన్. సక్సెస్ మీనింగ్ కష్టం అండి. ఓకే. కష్టపడితేనే పైకి వస్తుంది కాబట్టి దాని కష్టం. ఓకే. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీ లైఫ్లో? ఎంతవరకు వచ్చిన కాంప్లిమెంట్స్లో? చాలా వచ్చాయండి. స్కిట్ చాలా బాగాలేసావు, అవి చాలాసార్లు నా ఓవర్ చెప్పారు స్టేజ్ మీద నాకు చాలాసార్లు. సో అవే బెస్ట్ కాంప్లిమెంట్స్. బయట కూడా చాలామంది అంటుంటారు, ఆర్టిస్ట్ కనిపించినప్పుడు కదా నీ పంచులు బాగుంటాయి, కొత్తగా ఉంటాయినవి అని చాలామంది అనడం. ఒకవేళ ఈ రామ్ ప్రసాద్ ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఏం చేసేవాడు? రామ్ ప్రసాద్ ఇండస్ట్రీకి రాకపోయి ఉంటుంది మెడికలే, చెప్పా కదా, మెడికల్ హోల్సేల్ పెట్టుకుని దాన్ని రన్ చేస్తూ వైజాగ్లో ఉండేవాడిని. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఒకరి పేరు చెప్పలేనండి, ఎందుకంటే నాకు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరి పేరు చెప్పి హట్ చేయాలి. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ నా ప్రసన్న అండి. ఓకే. మీ గాడ్ ఫాదర్ ఎవరు? మా ఫాదర్ అండి నాకు. గాడ్ ఫాదర్. ఇన్స్పిరేషన్ కూడా? ఇన్స్పిరేషన్ మనం తెలుసు కదండి, సినిమాలు చెప్పాను కదా, చిరంజీవి గారిని చూసి అబ్బా ఇలా చేయాలి అండ్ ప్రభుత్వ గారి సినిమా అతను డ్యాన్స్, ఇలా ఇన్స్పిరేషన్ చాలామంది ఉంటారండి. సినిమాలే మనకి ఇన్స్పిరేషన్, అవి చూసి వచ్చాం ఇండస్ట్రీకి. జీవితంలో మీకు జరిగిన సంఘటనల నుంచి మీరు నేర్చుకున్న విషయం ఏంటి? ఏం నేర్చుకున్నారు? కష్టపడడం నేర్చుకున్నానండి సీరియస్గానే. నేను ఇండస్ట్రీకి వచ్చి నిజం చెప్పాలంటే 4.5 years అయింది అంతే. నేను ఈ 4.5 yearsలోనే పొజిషన్లో ఉన్నానంటే దాని
కష్టం దానికి కారణం. అది నేర్చుకున్నాను. కొంచెం టైం పడుతుంది అంతే ఎవరికైనా. మీరన్నా చాలా మంది టాలెంట్ వాళ్ళు, మీకన్నా నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు, మీరే చూస్తానండి. కొంచెం కష్టపడి వస్తారు, టైం పడుతుంది. వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేద్దరు మీరు. తప్పకుండా. ఎవరంటే భయం మీకు చాలా? నేను ఒక అబద్ధం ఆడాలంటే భయపడుతుంటాను నేను. సో అబద్ధం అంటే భయం. ఎప్పటికీ అలాంటి తప్పు చేయకూడదు అసలు అని ఎప్పుడైనా దేని గురించి అనుకున్నారు? ఎప్పుడు తప్పు చేయకూడదని, అసలు అలాంటి తప్పు ఇంకొకసారి నేను చేయకూడదు. కోపం వస్తుంది కానీ ఒక్కోసారి అమ్మో అది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆ టైంలో ఇది టక్మని ఇంట్లో వాళ్ళు అనేస్తాం, ఎవరినో అక్కనో మా ఫ్యామిలీ మెంబర్స్ మా మిస్సెస్నో లేకపోతే టక్మని అనేస్తే ఆ టైంకి కూడా అప్పుడు నాదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎలాగైనా తర్వాత నాకు దేవుడు నాకు ఇంకో బెస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం నాకు వెంటనే వచ్చేసి ఆలోచిస్తా, అరే తప్పు చేశాను కదా మళ్ళీ అరగకూడదని. కోపం అనేది చాలా ఇదండి. సో కోపం ఎక్కువ రాంప్రసాద్? కోపం అంటే ఎప్పుడూ వస్తుందండి. ఆ వచ్చినప్పుడు టక్మ తెలియకుంటే ఎప్పుడైనా కోపం ఎక్కువైతే ఆలోచన బ్రెయిన్ అనేది పనిచేయదు. ఆ టైంకి కోపమే ఉంటుంది మైండ్లో. దాన్ని మనం ఆ కోపాన్ని సాటిస్ఫై చేయడం కోసం ఏదో వంటాం ఏదో చేసుకుంటాం తప్ప కొంచెంసేపు పోయిన ఆలోచన తర్వాత ఉంటుందండి. అప్పుడు నిజంగా ఎందుకు కోపడడం అనిపిస్తుంది. సో మందు ఆడడానికి బాగా బయట తిరుగుతూ ఉంటారంట, ఇస్ ఇట్లా? ఎస్ ఆర్ నో? నో. మీలో వీక్నెస్ ఏంటి? నాలో వీక్నెస్ ఎవరైనా చెప్పారు అనుకుంటే, అరే రాంప్రసాద్ ఏంట్రా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అవునా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అరే ఏంటి అలాగే అవునా అయిపోయింది. దానికి చాలా త్వరగా కొంచెం చాలాసార్లు విన్నాను మీ నోటి నుంచి ఇంటర్వ్యూస్ ఇక్కడ కదా, హెయిర్ ఫాల్ టూ మచ్ మొత్తం ఊడిపోతే. అమ్మో ఏముందండి, బాహుబలిగా దొరికే కట్టప్ పెట్టుకోండి ఏముంది. అప్పుడు పిలుస్తారో పిల్లలు పర్లేదు, నాతో డౌట్ మీది విగ్ కొనిచ్చి మరి పిలుస్తాను. ఒరిజినల్ విగ్ అండి ఇది? ఒరిజినలే. ఎందుకు బాగాలేదా? తర్వాత తీసి మరి చూపిస్తాను. మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీ స్ట్రెంగ్స్? మా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఓకే. ఒక్కసారిగా చాలా డబ్బులు వస్తే రాంప్రసాద్ ఏం చేస్తారు? డబ్బులు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తానండి. ఇప్పుడు సడన్గా నాకు వాళ్ళు వచ్చి 100 కోట్లు ఇచ్చారు అనుకోండి, దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తాను, మహా అయితే ఓ 50 కోట్లు ఇచ్చేయగలను. ఎందుకు తెలుసా? అది నా కష్టం కాదు కాబట్టి. నేను కష్టపడి సంపాదించుకుని అదే 100 కోట్లు సంపాదించుకున్నాను అనుకోండి, మా అయితే ఒక 4-5 కోట్లు ఇస్తానేమో అంతే. ఫిలిం ప్రొడ్యూస్ చేయరా? ఫిలిం ఏం ప్రొడ్యూస్ చేయరా ఆ డబ్బులతో? నేను సినిమా చేస్తాను. సో మీలో ఉన్న నటుడికి ఎన్ని మార్క్స్ వేస్తారు? నాలో ఉన్న నటుడికి అంటే నాకు చెప్పాను కదా, నాదో జానర్ ఉంటుంది, నాదో స్టైల్ ఉంది. నేను టక్మన్ ఆన్ ద స్పాట్ చేయగలను. కొంచెం దానికైతే 100 వేసుకుంటాను నేను. 100 to 100? ఆ ఒక్క వేరియేషన్ దానికి. జబర్దస్త్ సడన్గా ఆగిపోతే, అసలు ఇండస్ట్రీ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి మీకు అసలు ఇంకేం లేదు, బాయ్కట్ చేస్తే ఇండస్ట్రీ మిమ్మల్ని, అప్పుడు ఏం చేస్తారు? ఇండస్ట్రీ నన్ను బాయ్కట్ చేసిందంటే యాక్సెప్ట్ చేసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతా. అంతే కదండి. మొత్తం డోర్లను మూసుకుపోయి నువ్వు వద్దు ఇండస్ట్రీకి ఎవరు రావద్దు అని అనుకోండి, ఏం చేస్తాం మరి? అంటే ఏ పని చేస్తారు బతకడానికి? బతకడానికంటే మెడికల్ హోల్సేల్ పెట్టుకుంటాం. బ్యాక్ టు ద పెవిలియన్. అంతే. సో మీ రెమ్యునరేషన్ ఎంత? ఒకటి అడుగుతాను చెప్పండి. ఆడవాళ్ళ వయసు మగవాడు సాలరీ అడగకూడదు. సో రెండు లేదా? మీ వయసు చెప్పండి, నేను చెప్పేస్తాను. అప్పుడు నేను చెప్పను. ఏం చెప్పను. సరే. సో ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి బాయ్కట్ చేస్తే ఎనీవేస్ చెప్పారు. మెడికల్ రిప్రజెంటేటివ్ కదా, ఒక మంచి హెల్త్ టిప్ చెప్పండి. మనస్ఫూర్తిగా పడుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. టెన్షన్స్ పెట్టుకోకుండా పడుకోవాలి. టైంకి తినేసి టైం పడుకుంటే అదే మంచి హెల్త్. ఇంకేం లేదు. ఒక 8 hours స్లీప్, ఎక్కువ అవకేషన్స్ పెట్టుకోకుండా టైంకి లేసి టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ రాత్రి తీసి పడుకుంటే చాలండి. హ్యాపీగా ఉంటే అదే మంచి. ఏం అవసరం చేసండి. ఎక్కువ హెల్తీగా ఉండాలంటే నవ్వుతూ ఉండాలి, సరదా ఉంటే సెట్ అయిపోతుంది. సో ఎవరికి తెలియని ఒక సీక్రెట్, ఇంటర్వ్యూకి వచ్చిన విషయం ఎవరికి చెప్పలేదు నేను, సీరియస్గానే. నాకు ఒక్కరికే. మీ ఒక్కరికి తెలుసు, ఇంట్లో కూడా తెలియదు. ఫేవరెట్ సామెత ఉందా? మళ్ళీ వచ్చిన విషయం ఎవరు చెప్పొద్దండి. మేము పెట్టేస్తాంగా. ఏమో చెప్పొద్దు, మీరు కూడా చెప్పొద్దు. చెప్పండి. మీరు చెప్పారు కొన్ని కాంట్రవర్సీ కూడా, మీ వైఫ్ వింటూనే ఉన్నారు అక్కడ. ఐ మీన్ డైరెక్ట్ మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం. సో మీకు నచ్చిన ఫేవరెట్ సేయింగ్ ఏదైనా ఒక సామెత, ఏదైనా ఫ్రేజ్ మీకు చాలా నచ్చింది ఏదైనా ఉందా కదా, చెప్పాలి. నాకు సామెతల మీద చెప్పమంటే ఏదో చెప్పేస్తాను. ఉన్న సామెతలో బెస్ట్ ఏదో ఒకటి. సామెతను పట్టుకొని ఇంకా నేను ఫ్యూచర్లో పైకి వచ్చే అంత ఏం లేదు. మీ సామెతలు ఏమన్నా చెప్పు. చెడపకరా చెడేవు. ఈ లారీల బ్యాక్ సైడ్ రాసుంటాయి కదా, ప్లీజ్ సౌండ్ హారన్. అవన్నీ మంచివే, చాలా మంచిది. అసలు అన్నిటికన్నా సామెత మనం డైలీ అదే, లారీల బ్యాక్ సైడ్ ప్లీజ్ సౌండ్ హారన్ మంచిది, మంచి సామెత అది. కరెక్ట్, ఫాలో చేయండి. వాట్ ఈస్ ద బెస్ట్ స్కిట్ అంటే ఇంతవరకు చేసిన వాటిలో టిల్ నౌ చేసిన? చాలా ఉన్నాయండి, చాలా మంచి బెస్ట్ స్కిట్స్ ఉన్నాయి. మేము చెక్ పోస్ట్ స్కిట్ అవుట్ చేసాం, సుధీర్ నేను. అది మంచి స్కిట్ అండి అది. ఓకే. మీలో మీకు నచ్చని విషయం ఏదైనా ఉంది? నాలో నాకు నచ్చిన విషయం
డైలీ స్నానం కూడా చేస్తాను. ఏదో ఒకటి ఉంటుంది కదా, అన్నీ మనకు నచ్చేస్తాయి ఏంటి, మనకి నచ్చదు అనే విషయం చాలా నచ్చవు. ఒక చెప్పండి పర్లేదు. ఇప్పుడు చెప్పు కదా కోపం విషయం లేదా ఎప్పుడో అదేనా? అంతే, ఎప్పుడైనా చాలా రేర్గా వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ సీరియస్గా ఫీల్ అవుతుంటాయి, ఎందుకు అలా చేశాను అనేసి. స్మోకింగ్ చేస్తారా? లేదండి, అలవాట్లేదు సీరియస్గా. దాని గురించి మాత్రం మీరు నా చుట్టూ మా ఇంటికి కూడా కెమెరా పట్టుకుని అనగలండి, పక్కా ఫాలో చేస్తాం. సో నెక్స్ట్ లాస్ట్ అబ్బా, ఓన్లీ 4 questions ఉన్నాయి, 4 or 5. దట్ ఈస్ ఫన్ జోన్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. ఏం లేదు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఒకటే, ఎండింగ్. ఇంకోటి ఉందా? ఓన్లీ ఎండింగ్. ఫన్ జోన్ 5 questions, ఎస్ నో. అందులో ఆప్షన్స్ ఇందాక మీరు చెప్పినారు, నాకు ఒక్కటే ఆప్షన్ ఉండాలి, అలా ఉండదు. ఏ ఆర్ బి ఉంటుంది, ఏనా బీనా ఒక్కటే చెప్పాలి. ఫైన్. 2 shows జబర్దస్త్ ఇష్టమా పటాసా? జబర్దస్త్. మీ ఫేవరెట్ యాంకర్ అనసూయనా రష్మినా? రష్మి. సుడిగాలి సుధీర్ యాక్టింగ్ ఇష్టమా లేదంటే గెటప్ శ్రీను ఇష్టమా? గెటప్ శ్రీను. రోజా గారు ఇష్టమా నాగబాబు గారు? నాగబాబు గారు. అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు పెళ్ళి ఎందుకు అయిందిరా బాబోయ్ అని అనుకున్నారు, నిజమా అబద్ధమా? అబద్ధం. ఏంటి ఇది మాత్రం నిజం కాదేమో నా డౌట్. అదే అబద్ధం అన్నాను కదా, చెప్పింది అబద్ధం అని. చెప్పింది అబద్ధమా? అబద్ధం అంతే, మీకు అనవసరం. అది అబ్బాయి, ఇది 2 విధాలుగా మేము తీసుకోవచ్చు. తీసుకోండి, అబద్ధం. సూపర్. మీ వైఫ్ చూడండి ఇతని సంగతిలో. మీరు 5 క్వశ్చన్లు అడుగుతున్నారు, 6 క్వశ్చన్లు అడుగుతున్నారు. వద్దు, నెక్స్ట్. లేదు గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఇదంతా అయిపోయింది. మీ మాటగా మన ఆడియన్స్కి ఏం చెప్తారు? అందరూ హ్యాపీగా ఉందామండి, హ్యాపీగా నవ్వుకుందాం. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతాం మనకే తెలియదు సీరియస్గా. అది ఒకటి నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఉన్నంతసేపు అందరితో హ్యాపీగా ఉండండి, హ్యాపీగా నవ్వుకుందాం. మేము ఉన్నంతకాలం నవ్వించడానికి ట్రై చేస్తుంటాం. ఒకవేళ నవ్వించకపోతే ఇంకా బాగా నవ్వించడానికి ట్రై చేస్తాం. మీరు హట్ అవ్వద్దు, నవ్వుకుందాం అంతే. చాలా లైఫ్ చిన్నది అంతే. చాలా థ్యాంక్స్ రాంప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ మీరు ఇంత టైం ఇచ్చి ప్రీషియస్ టైం, క్వాలిటీ టైమ్స్ మాతో స్పెండ్ చేశారు. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా షోని సక్సెస్ఫుల్ చేశారు కోమలితో కబుర్లు. సో థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే సారీ టు యూ. లేదు, కోమలి గారు కూడా విషయం చెప్పాలి. కోమలి గారు ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళి ఇంకా పెద్ద సెలబ్రిటీస్తోనే ఇంకా పెద్ద యాంకర్ అవ్వాలి. పెద్ద యాంకర్ అంటే 60-70 years వచ్చిన యాంకర్ అవ్వడం కాదండి, ఈ చిన్న ఏజ్లోనే మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కోమలి గారు, మీకు కూడా థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్ అండి రాంప్రసాద్ గారు. సో చూశారు కదండి ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీతో కొత్త సెలబ్రిటీతో కొత్త కబుర్లతో ఈ కోమలితో కబుర్లలో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఒకటి మర్చిపోకుండా ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ ఆటో పంచ్ రాంప్రసాద్. నా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరే కాదు, నా గురించి తెలుసుకోవడానికి కోమలి కూడా వచ్చింది. కోమలి అడగండి, చెప్పేస్తుంది నా గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్.